దేశం పరిశోధనలే తన సందేశం సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే తన సందేశం నిత్య నూతనం చిరపురాతనం వందే భారత మాతరం వందే భారత మాతరం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం దేవభాష దరి చేరడానికి దారి చూపిన పాణిని మూలం యంత్రమంత్రముల భరద్వాజుడే విమానయానపు మూలాధారం శస్త్రచికిత్స వీడియో వస్తలేదు చరకుని ఔషధమాయుర్వేదం శస్త్రచికిత్సల వారసులం ఆవిష్కరణల కాటిలో ప్రగతి జాడ కనరాని నేలలో లోకమంత నవనూతనాలకై ఎదురు చూపు చూస్తున్న వేళలో సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం దేశం సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే తన సందేశం నిత్య నూతనం చిరపురాతనం వందే భారత మాతరం వందే భారత మాతరం ఓంకార సార్ మూర్తి సార్ మనం స్టార్ట్ చేస్తున్నాము ఐఎమ్ జస్ట్ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్ ఓకే సార్ మూర్తి సార్ చెప్పండి మూర్తి సార్ చెప్పండి అది మారుతి సాయిరామ్ గారు జైన్ అండి సార్ ఓకే ఆ తర్వాత నాకు కూడా పోస్ట్ చేయండి తీసి మళ్ళీ పోయింది ఓకే నమస్తే సార్ ఇవి ఓపెన్ టు ఆల్ అని జైన్ అయ్యేటట్టు పెట్టండి సార్ అడ్మిన్ మనము ఓకే చేసేటట్టు పెట్టకండి రేపటి నుంచి పెడదాం సడన్ గా మార్చాలండి సార్ మారుతి సాయిరామ్ ఒకటి నాది ఒకటి పోస్ట్ చేయండి సార్ మీరు ఏ పేరు మీద జాయిన్ అయ్యారు సార్ మారుతి సాయిరామ్ మారుతి సాయిరామ్ అని ఉంటుంది ఓకే మూర్తి సార్ ఏవి సార్ ఏవి మారుతి సాయిరామ్ ఒక్క నిమిషం ఎస్ we start please allow us some late, we are at late, so we are allowing others to come join. Some are late, so maybe power cut, I don't know. The YouTube the link రావడం లేదు ఒక నిమిషం. I'm just working on that. You can carry on. You can start. Ramanan garu, you can start. ఓకే ఓకే సార్ షల్ ఐ స్టార్ట్ ఓకే స్టార్ట్ చేయండి ఓకే ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సార్ ఆనంద్ సార్, ఆనంద్ సార్. Sir, what happened? All of you children sit properly. Sir, what happened? ఓకే, అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతి అందరినీ కూడా కుతూహల్ మనము వరుసగా 4వ సంవత్సరం మనం జరుపుకుంటాము. అందరికీ కూడా ఆహ్వానం. కుతూహల్ చాలా కుతూహలాన్ని అందరికీ కూడా రేకెత్తించింది. సక్సెస్ఫుల్ గా లాస్ట్ 4 years లోపల మనము చాలా కుతూహలంగా కొన్ని సైన్స్ లోపల ఎలా మనము పరిశీలనతో అలానే ఒక అనుభవపూర్వకంగా మనము ఎలా సైన్స్ ని తెలుసుకోగలము అనే విషయాలు చాలా తెలుసుకున్నాం. ఒక విషయం, మనము ఈ స్వతంత్రతకి అమృత మహోత్సవ్ అనే కార్యక్రమం 75 సంవత్సరాలైంది భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించి. మనం 75 సంవత్సరాల్లో సైన్స్ లో ఎలా పురోగమించాము, 75 సంవత్సరాల క్రితం అంతకు పూర్వం మనం సైన్స్ లోపల మన స్థాయి ఏంటి, మనము ఏ స్థాయికి వచ్చాము అని ఒకసారి బేరీజు వేసుకుందాము అని చాలా కార్యక్రమాలు పెట్టాము. చాలా కార్యక్రమాల్లో ఒక విషయం తెలిసింది ఏంటంటే, మనము కేవలం ఒక మన చుట్టుపక్కలనే ఒకసారి తెలంగాణ లోపల 1000 సంవత్సరాలకి వెనకాలకి అలా వెళ్దాం. అలా వెళ్ళి ఒక 150 కిలోమీటర్లు అటు ఇటు మనము అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్దాం. మన చుట్టుపక్కల హైదరాబాద్ లో గోల్కొండ ఉంది కదా, గోల్కొండ దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళి తిరుగుతూనే అక్కడ అద్భుతం, అలా మనం అరిస్తే ఇంకొకసారి అరుపు వినపడుతుంది అక్కడ. ఏంటి, ఎలా తయారు చేశారు అక్కడ కట్టడాలు, అలా ఎలా తయారు చేశారు? కేవలం అక్కడ ఒక కొండలు ఆ రకంగా ఉన్నాయా, అక్కడ కట్టడం ఆ రకంగా కట్టారా? అక్కడ ధ్వని తెలియకుండా, సౌండ్ గురించి తెలియకుండా అటువంటి కట్టడాలు కట్టగలరా ఎవరైనా? నేను కేవలం 1000 సంవత్సరాల క్రితం తెలంగాణ లోపల చెప్తున్నాను. మన 150 కిలోమీటర్ల దూరం లోపల, మన 150 కిలోమీటర్ల దూరం లోపల మనం అలా కారు వేసుకుని అలా వెళ్ళిపోయి బస్సులో దిగి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి చూసి రావచ్చు. అటువంటి ప్రదేశాల లోపల ధ్వనికి సంబంధించిన అత్యుత్తమైనటువంటి ఒక కట్టడం ఉంది మన చుట్టుపక్కల గోల్కొండ దగ్గర. అలానే అలా కొద్దిగా దూరం మన నల్గొండ దగ్గర అక్కడ పానగల్లు అని ఉంటుంది. ఎప్పుడో రాజధాని, చాళుక్యుల రాజధాని ఒకప్పుడు నల్గొండ పక్కనే ఉంటుంది, నల్గొండ టౌన్ పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక గుడి ఉంది, శివుడి గుడి ఉంది. ఆ శివుడి గుడి లోపల శివలింగం వెనకాల నిరంతరము ఒక నీడ కనపడుతూ ఉంటుంది, ఒక స్తంభం నీడ కనపడుతూ ఉంటుంది. అది ఏంటి అని పరిశీలిస్తే అక్కడికి వెళ్ళాక అది ఏ కాంతి లేనటువంటి ఒక నీడ అని అర్థం అవుతుంది. ఏ కాంతి లేనటువంటి ఒక కాంతి యొక్క స్వభావం తెలియకుండా అటువంటి కట్టడాన్ని కట్టగలరా? కాంతి ఎలా వంపులు తిరుగుతుంది, ఎలా వక్రీభవనం చెందుతుంది, ఎలా పరావర్తనం చెందుతుంది, కాంతి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, కాంతి యొక్క ప్రాపర్టీస్ తెలియకుండా వాళ్ళ 1000 సంవత్సరాల క్రితం అటువంటి కట్టడాన్ని కట్టగలరా? ఒకసారి ఆలోచిద్దాం. అలానే రామప్ప గుడి దగ్గరికి వెళ్ళాం మేము. అక్కడ రామప్ప గుడి లోపల అక్కడ ఒక ఆవిడ శిల్పం చెక్కారు. ఆ ఆవిడకి
కాళ్ళకి హై హీల్స్ చెప్పులు ఉన్నాయి. హై హీల్స్ చెప్పులు, అది కూడా 11వ శతాబ్దంలో కట్టిన కట్టడం. నేను 1000 సంవత్సరాల క్రితం తెలంగాణ లోపల 150 కిలోమీటర్లు మనం అలా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే కట్టడాలు ఇవన్నీ కూడా. అంతకుముందు అంటే అక్కడ చెప్పులు తయారు చేయాలంటే చెప్పులు కట్టడం లోపల కొలతలు, వాటి యొక్క కాలు యొక్క సైజులు, కాలు యొక్క ఎత్తులు, ఏ రకంగా ఫ్రిక్షన్, ఇవన్నీ తెలియకుండా చెప్పులు ఎవరు కుట్టలేరు. చెప్పులు కుట్టడంలో ఒక సైన్స్ ఉంది. అలానే సిరిసిల్లకి వెళ్తే అక్కడ అగ్గిపెట్టె లోపల పట్టే చీర ఒకటి కనపడుతుంది. అక్కడ కూడా అగ్గిపెట్టెలో పట్టే చీర కుట్టాలి అంటే అక్కడ ఒక సైన్స్ ఉంది. ఇవన్నీ కూడా 1000 ఏళ్ల క్రితమే తెలంగాణ లోపల వికసించిన సైన్స్. ఇక్కడ నాగార్జున కొండ దగ్గరికి వెళ్తే అక్కడ నాగార్జునుడు అనే ఒక ఆయన కెమిస్ట్రీ లోపల అత్యుత్తమైనటువంటి రసాయన శాస్త్ర వైభవం ఉంది ఇక్కడే. ఇది కూడా 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు ఇక్కడ. ఇటువంటి మన చుట్టుపక్కలనే మన తెలంగాణ లోపలనే ఇన్ని కనపడుతున్నాయి. నేను ఎక్కడో ఐరన్ పిల్లర్ ఇవన్నీ చెప్పడం లేదు. మన తెలంగాణ చుట్టుపక్కలనే నేను కొన్ని ప్రస్తావించాను. ఇటువంటివి రకరకాలైనటువంటి శాస్త్రాలు మన భారతదేశంలో వికసించాయి. 1830 వరకు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉంది. వర్తకంలో, వాణిజ్యంలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. అదే మా తాతల మీసాలు చూడు వాసన వస్తుందని చెప్పడం కాదు. ఇవన్నీ అద్భుతమైనటువంటి నిజాలు. కానీ ఆ గర్వం లేనటువంటి ఒక జాతి తయారవుతోంది తరతరాలుగా. దాన్ని బ్రిటిష్ వాడు తయారు చేశాడు. మన యొక్క సైన్స్ ఏంటి, మన యొక్క విజ్ఞానం ఏంటి, మన యొక్క జ్ఞానం ఏంటి అనే పరంపరని దూరం చేసినటువంటి వ్యక్తులని మనము ఎందుకో పనికిరాని వాళ్ళము, మనం ఏమీ చేయలేని వాళ్ళము, మనకి గౌరవం లేదు, మనకి విజ్ఞానం లేదు, మనకు ఉపయోగం లేదు, మన యొక్క ఆలోచన సారాంశ ఉపయోగం లేదు, మన యొక్క పంచాంగం ఎలా కట్టారు, మన యొక్క పద్ధతులు ఎలా వికసించాయి, మన ప్రతి ఇంటి లోపల ఒక కుమ్మరివాడు, చెప్పులు కుట్టేవాడు, ఇటువంటి వాళ్ళ దగ్గర ఉన్న వికసించిన సైన్స్ ఏంటి అనే పరిశీలన జ్ఞానం కూడా లేనటువంటి ఒక విద్యా విధానాన్ని మన దగ్గర ప్రవేశపెట్టారు. దీనికి ఆలోచన పరంగా విజ్ఞాన భారతి ఆలోచించి, విజ్ఞాన భారతి అనే ఒక సంస్థ మన భారతదేశంలో, మన భారతదేశానికి అనుగుణంగా వికసించినటువంటి ఒక విజ్ఞానాన్ని మరలా మనము ఒక గర్వంగా మనం తీసుకుని వచ్చి ప్రపంచంలో భారతదేశాన్ని మనము ఒక గొప్ప జ్ఞాన దేశంగా మరలా ప్రపంచంలో జగద్గురు స్థానంలో మనం మరలా నిలబెట్టాలి అనే ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ విజ్ఞాన భారతి. దానికి అనుబంధంగా విజ్ఞాన తెలంగాణ పనిచేస్తుంది. అందులో భాగంగానే మనం కుతూహల్ అనే ఒక పద్ధతి లోపల, కుతూహల్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక పద్ధతి. గురువు వెళ్తాడు, వెళ్ళిన శిష్యుని పంపిస్తాడు, వెళ్ళి నువ్వు ఏరుకురా, కట్టలు ఏరుకొని వస్తూ ఉంటాడు, రోజు వస్తుంటాడు. ఎప్పుడైతే గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి, ఏంటండి కట్టె ఏంటండి ఇక్కడ ఎల్లోగా మారింది, ఈ ఆకులు ఏంటండి ఎల్లోగా మారే, ఇదేంటండి బాగా మండుతుంది, ఇదేంటండి ఈ కట్టె సరిగా మండదు అని ప్రశ్న వేసే శిష్యుడు ఎప్పుడైతే మొదలు పెడతాడో అక్కడ జ్ఞాన పరంపర మొదలవుతుంది, జ్ఞాన వికాసం మొదలవుతుంది. మనం రివర్స్ తయారైపోయాం. శిష్యుడు ప్రశ్నలు అడగడు, టీచరు 5000 ప్రశ్నలు అడుగుతాడు. 5000 ప్రశ్నలు 5001 ప్రశ్న వస్తే మనం ఎగ్జామ్ లో రాయలేం. అటువంటి విద్యా విధానం ఇప్పుడు వికసిస్తుంది. దాన్ని మార్చాలి. మరలా మన పరిశీలన, అభ్యాసము, ఒక ఆలోచన, ధారణ, ఇటువంటి ఒక గొప్ప పద్ధతి లోపల వికసించినటువంటి ఒక శ్లోకంలోనే ఒక కాన్సెప్ట్ వివరణ, ఒక ప్రయోగంతోనే ఒక విషయ అవగాహన, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేనటువంటి ఒక సైన్స్ ఒకటి మనం నేర్చుకుంటున్నాము. దీని నుంచి బయటపడేయాలంటే మనం ఇటువంటి అభ్యాసాత్మకమైనటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక క్యాంపుని మనం నిర్వహించుకోవాలని ప్రతి సంవత్సరం కుతూహల్ క్యాంపుని నిర్వహిస్తున్నాం. మనం చాలా ఆలస్యమైంది ఇప్పటికే. ఈ చిన్న విజ్ఞాన భారతి, విజ్ఞాన తెలంగాణ అనే విషయం మీద నేను వివరిస్తూ నేను ఇక్కడ ముగిస్తాను. తర్వాత నిర్వాహకులు ఎవరైతే థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ సెషన్ మన మారుతి సాయిరామ్, సైంటిస్ట్, RCI, విజ్ఞాన సెక్రటరీ, విజ్ఞాన తెలంగాణ. ఇప్పుడు మీ కాలాంశాన్ని మీరు తీసుకోండి సార్. కుతూహలం. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. హోప్ ఐ am audible. Am I audible, sir? Am I audible? ఓకే Yes, సార్. yes, వినబడుతుంది. మూర్తి గారు నమస్కారం. నమస్కారం.
Murthy garu has given a good introduction about Kutuhal and its objectives. So let us see like what we will discuss in next 20-30 minutes. We will try to understand how and why we need to know the learning paths or the learning ways that prevailed in this country for thousands of years, and let us try to correlate them for the present trend. Okay, భారతదేశంలో గత వేల సంవత్సరాలుగా ఎటువంటి విద్యా విధానాలు, ఎటువంటి లెర్నింగ్ ఉండింది, దాన్ని ఇప్పటికి మనం ఎలా అనుసంధానించుకోవచ్చు అనేది మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. As I saw few messages, there are few people who can't understand Telugu. I'll try to repeat both statements like in Telugu as well as in English, okay? So that you can understand that easily. Okay, people who can't understand English properly can also understand Telugu, okay? Okay, so everyone likes stories, right? So let us talk about one or two stories, okay? Shall we? Are you interested in listening to a story? సో కథలు చెప్పుకుందామా, సరదాగా ఒక కథ చెప్పుకుందామా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ ఇష్టం కథలంటే. Arts outside. My father used to tell these stories to me. So showing me the stars. Okay, so he was showing me the stars, and this story was told. One of the story told to me. There was a king called Himavanta. Himavantudane రాజు ఉండేవాడు. He had 27 daughters. Okay, 28 daughters. Sorry, 28 daughters. So one of the daughter was Parvati. You know, Parvati is wife of the Lord Mahadeva or Shiva. She had 27 sisters. So he married all these 27 sisters to Moon. చూడండి, చంద్రుడికి ఇచ్చి 27 మందిని పెళ్లి చేశాడు. 27 మంది కూతుళ్ళని. పార్వతీదేవినేమో శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, మిగిలిన 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ చంద్రుడు 27 మందిలో ఒక్క ఆమెతో బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాట. ఆమెతోనే ఎక్కువ రోజులు గడుపుతూ ఉండేవాడట. మిగిలిన 26 మందిని పట్టించుకోలేదట. ఆమె పేరు రోహిణి. ఈ 27 మంది పేర్లు ఏంటో తెలుసా? మనకు మన చుట్టూరు నక్షత్రాల గుంపులు ఉన్నాయి. చుట్టూరు చూస్తే వాటిని, ఆ నక్షత్రాల గుంపులన్నిటిని గ్రూప్ ఆఫ్ స్టార్స్, కాన్స్టలేషన్స్ అంటారు. ఈ కాన్స్టలేషన్స్ అన్నింటినీ తీసుకుని వాటిలో మేజర్ నక్షత్రం ఏదైతే బాగా విజిబుల్ ఉంటుందో స్టార్, దే హావ్ గివెన్ నేమ్స్ టు ఆల్ దోస్ థింగ్స్. సో అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. మీరు క్యాలెండర్ ఓపెన్ చేస్తే రాసి ఉంటుంది ఇవాళ నక్షత్రం ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇది అని చెప్పని. ఓకే, so these Ashwini, Bharani, Kritika, Rohini, all these stars are 27 stars. All these got married to Moon. But Moon is very close to one of these women called Rohini, and he was not taking care of other 26. Obviously, they feel bad, right? So all these 26 wives, 26 girls went to her father and complained about Moon. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇతను మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు, ఎప్పుడు రోహిణితోటే మాట్లాడుతూ, వాళ్ళిద్దరే వెళ్ళి పానీపూరి తింటున్నారు, మమ్మల్ని పిలవట్లేదు, వాళ్ళిద్దరే షాపింగ్కి వెళ్తున్నారు, మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళట్లేదు అని కంప్లైంట్ చేశాడు అనమాట. దెన్ హర్ ఫాదర్ హ్యాస్ గివెన్ ఏ శాపం ఇచ్చాడు అనమాట. ఏమిచ్చాడు? ద మూన్
you will decrease every day, and someday you will become null. Okay, so you see, moon decreases, right? Slowly. The moon got really worried. Then he went to Kumaraswamy, did a lot of penance about Kumaraswamy, and asked for, like, what shall I do? My uncle has given me a shapam. Like, see, now I am decreasing every day. What shall I do? Then he said, okay, no problem. You did the penance. So, నువ్వు తపస్సు చేసావు కదా, జీరో అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ కొద్దిగా పెరుగుతూ ఫుల్ అయిపోతావు, మళ్ళీ ఫుల్ మూన్ అవుతూ ఉంటావు, నీకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇది నేను ఆపలేను, నువ్వు తగ్గకుండా ఉండడం మీ మామగారు ఇచ్చిన శాపం నేను ఆపలేను, బట్ ఐ కెన్ మేక్ యూ గ్రో అగైన్ బ్యాక్ టు మై నార్మల్ స్టేట్ అని చెప్పాడు అనమాట. సో అప్పటి నుంచి చంద్రుడు తగ్గుతూ పెరుగుతూ ఉండేవాట. ఈ స్టోరీ బాగుందా? డూ యూ లైక్ దిస్ స్టోరీ? కానీ నాకైతే ఈ స్టోరీ వినంగానే ఏమనిపించిందంటే, చంద్రుడేంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి? చంద్రుడు ఏమన్నా మనిషా? 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మనిషా ఏమన్నా? అందులోనే ఎంతమందిని, 27 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్ట. 27 girls he got married. దట్టు వాళ్ళలో ఒక ఆమెతోటే ఎక్కువగా షాపింగ్లకి వాటికి తిరుగుతున్నట్ట. మిగిలిన వాళ్ళని పట్టించుకోలేదట. వాళ్ళందరూ వీళ్ళు కంప్లైంట్ చేస్తే శాపం పెట్టారట. చాలా తమాషగా లేదు? నమ్మేటట్లుందా? నిజంగా చంద్రుడు పెళ్లి చేసుకోవడం అవుతుందా? పాసిబుల్ కాదు కదా. సో అందుకని నేనేమన్నాను తర్వాత, అంటే ముందు చిన్నప్పుడైతే వినేవాడిని. ఐ యూస్ టు లిసన్ టు దిస్, వెరీ గుడ్, నైస్ స్టోరీ. దెన్ సమ్డే ఐ గాట్ ఎ డౌట్. అరే, why, how moon can marry to 27 daughters of one person? How 27 daughters, first of all? All these questions I got. I didn't really know the truth behind the story. Very recently, when Ash hang in there. moon travels in this every day he travels, and he crosses one of the star. Ante behind moon అయితే మూన్తో పాటుగా ఈ వెనకాల కనిపించే స్టార్స్ని చూసినప్పుడు ఈయన ఈ మూన్ ఒక్కొక్క స్టార్ దగ్గర ఒక్కొక్క రోజు ఉంటాడు. ఒక స్టార్ దగ్గర 1 day, నెక్స్ట్ స్టార్ దగ్గరికి నెక్స్ట్ డే, నెక్స్ట్ స్టార్ దగ్గర నెక్స్ట్ డే, ఇలా వెళ్తూ ఉంటాడు అనమాట. కానీ ఎర్త్ నుంచి యాంగిల్ చూస్తే, ఎర్త్ నుంచి యాంగిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఐఎమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్ నుంచి మూన్ ఇక్కడ ఉన్నాడు, వెనకాల స్టార్ ఉంది. ఎర్త్ నుంచి స్టార్కి ఒక లైన్, ఎర్త్ నుంచి మూన్కి ఒక లైన్ గీస్తే ఆ యాంగిల్ <5 degrees ఉన్నప్పుడు దాన్ని అకల్టేషన్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ అకల్టేషన్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ రైజ్డ్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్ అండ్ ఎర్త్ టు ద స్టార్. ఓకే, మీకు చిన్న బొమ్మ దీని మీద గీసి చూపిస్తాను, నా దగ్గర బోర్డు లేదు. ఇదిగోండి, ఇది ఎర్త్ అనుకుందాం, ఇది మూన్కి ఒక లైన్ గీశారు, స్టార్కి ఒక లైన్ గీశారు, ఈ యాంగిల్. అలాగే మూన్ ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో స్టార్ ఉంది, ఈ యాంగిల్. మూన్ ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో స్టార్ ఉంది, ఈ యాంగిల్. ఈ యాంగిల్స్ ప్రతి స్టార్కి క్యాలిక్యులేట్ చేస్తూ పోయినప్పుడు
ప్రతి స్టార్కి లెక్క వేస్తూ ఉన్నప్పుడు రోహిణి అనే స్టార్ దగ్గర 5 degrees కంటే is knowledge. For example, you should know the linguistics properly. మన భాష ఎలా ఫామ్ అయింది, ఎలా ఛందస్సు ఇవన్నీ ఎలా తయారయ్యాయి, ఇది కూడా సైన్సే. ఓకే, ఇఫ్ యు నో ద మ్యూజిక్, దేర్ ఆర్ 72 రాగాస్. There are 72 ragas. If someone knows about music, someone is learning classical music, కర్ణాటక సంగీతంలో 72 రాగాలు ఉంటాయి. మేళకర్త రాగాలు అంటారు. వీటినంటే మేళకర్త రాగాలు అంటారు అనమాట. వీటన్నిటికీ పేర్లు ఇచ్చిన విధానం ఉంటుంది. ఈ మేళకర్త రాగాలన్నిటికీ పేరు ఇచ్చిన విధానం ఉంటుంది. ఆ రాగం స్టార్ట్ అయ్యే స్వరంతో డిఫరెంట్ స్వరాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీకు వచ్చి ఉంటాయి. ప్రస్తారాలు, సంయోగాలు అని వస్తాయి 8వ తరగతి 9వ తరగతిలో. ఓకే, రకరకాలైన ప్రస్తారాలు, సంయోగాలతోటి 7 స్వరాలు ఏవైతే ఉన్నాయో సారీగామ పాదాని అనే వాటిని రకరకాలుగా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్మెంట్స్ ద్వారా వాటికి చేశారనమాట. సో ఇట్ ఈస్ ప్యూర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మ్యాథమెటిక్స్. హౌ డు యూ నేమ్ ద రాగాస్ అనేది. సో ఇలా మన చుట్టుపక్కల మన శాస్త్ర విషయాల్లో లేకపోతే మనకు తెలియకుండా ఉన్న విషయాల్లోనే ఉంటుందన్నమాట. యాజ్ ద టాపిక్ ఈజ్ అబౌట్ హౌ డు యూ లెర్న్, దెర్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ శ్లోక told by none other than Bhagavan Sri Krishna in Bhagavad Gita about learning. Okay, about learning. Let us chant the sloka once. Okay, let us I'll just tell. You can repeat, need not be unmute. Okay, you can tell or even listen also, not an issue. Okay, ఆ శ్లోకం ఏంటంటే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది భగవద్గీతలో. అది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సర్వదర్శినః. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సర్వదర్శినః. ఎలా నేర్చుకోవాలంటే తెలుసా? How do we learn? From the teachers, from the guru. You know, this is the sloka that says tadviddi. Tat means that. Viddi means learn. Veda means to learn. Vedalu ante entante to learn, knowledge anamata. Vid ante knowledge, Veda ante నేర్చుకోవడం. So tadviddi, that knowledge you learn. Pranipatena, by survive means you should surrender yourself to the God, to the guru. గురువు గారికి పూర్తిగా మనకి మనం ఆయనకి సమర్పణ చేసుకోవాలట. అంటే కూర్చుని ఆయన దగ్గర గురువు గారిని ఎంతో గౌరవంగా అడగాలట. సేవయా, అవసరమైతే సేవ చేయాలట. సేవ చేయడం ద్వారా గురువుకి, లేకపోతే గురువు యొక్క అనుగ్రహం పొందడం ద్వారా, లేకపోతే ఆయనకి పూర్తి స్థాయిలో నమ్మడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా. తర్వాత వస్తుంది చూడండి. ఇప్పుడు గురువు గారిని గౌరవిస్తూ, ఆయనకి సేవ చేస్తూ, ఆయన్ని ప్రశ్నిస్తూ, పరిప్రశ్నేన, ఎలా ప్రశ్నించాలట? ఆయనకు వచ్చో రాదో తెలుసుకోవడానికి ప్రశ్నించకూడదుట. ఆయనకు వచ్చిన విషయాలు తెలుసుకోవడానికి ప్రశ్నించాలి. యూ షుడ్ నాట్ క్వశ్చన్ టు చెక్ వెదర్ యువర్ టీచర్ నోస్ దిస్ ఆర్ నాట్. ఓకే, యూ షుడ్ క్వశ్చన్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆర్ హర్, హూఎవర్ ఇట్ ఈస్. Guru can be anything. Okay, so then upadekshyanti te gnanam. So then they will give the knowledge. Gnaninaha sarvadarshina, because they know everything. Sarvadarshi means they saw everything.
They have seen already. So if your guru is such a great guy, so he or she knows everything, and you have to ask them proper question and get the knowledge out of them and learn the knowledge out of them. సో మనం ఏం చేస్తాము, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించడమే ఉండదు. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ క్వశ్చనింగ్. ఓకే, ప్రశ్నించే పనేలు ఉండదు అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడు ఏం చేయాలి, మనకి తెలియనివన్నీ ప్రశ్నించి తెలుసుకోవాలి. ఓకే, మన ఉపనిషత్తుల్లో కానీ, ఓకే, చాలా ఉపనిషత్తుల్లో మనకున్న వైజ్ఞానిక సంపద ఉపనిషత్తులు అనేవి, వాటిల్లో ఉపనిషత్తులు అన్నింట్లో ఉన్న కథలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ప్రశ్నించేవే ఉంటాయి అన్నమాట. ఒక ఉపనిషత్తులో నచికేతుడు అని ఉంటాడు, ఆయన ఒక పిల్లవాడు. ఓకే, దెర్ ఇస్ వన్ స్మాల్ బాయ్ కాల్డ్ నచికేత. సో దిస్ నచికేత went to Yama due to some reason. His father asked him to go and he went to Yama. So Yama has given him 3 boons. 3 వరాలు ఇచ్చాడు అనమాట. 3 వరాలు ఇస్తే వీళ్ళ నాన్నతోటి గొడవై వెళ్ళుంటాడు. అందువల్ల తిరిగి మా నాన్న నాతో బాగుండాలి అని ఒక వరం అడుగుతాడు. సెకండ్ బూన్ he asks all the kingdom for his father. Third one he asks like, what is Atma Gnana? What is the divine knowledge? What is the divine knowledge? You tell me the divine knowledge. Then Yama tells, like, you are a small kid. Why do you need all these things? Okay, you ask something, some toys or some gold or something. నువ్వు చిన్నపిల్లాడు, నీకెందుకు ఇప్పుడు ఆత్మజ్ఞానం, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలన్నీ నీకెందుకు, నువ్వు వద్దు అవన్నీ. ఓకే, నువ్వు చక్కగా నీకేమైనా టాయ్స్ కావాలంటే అడుగు, లేకపోతే ఇంకేమైనా కావాలంటే అడుగు, ఇంకేమైనా కావాలంటే అడుగు అని చెప్తాడు అనమాట. No, this boy was reluctant. He says, no, I don't want all those things. I want only that whatever is greatest knowledge you have, whatever is the so divine knowledge you have, that knowledge I want. You give me that knowledge. Like that he asked. Then Yama teaches everything he knows about Atma Gnanam to this boy. So what we should learn from this story is like, there may be so many interruptions while you learning. మనం నేర్చుకునేటప్పుడు మనకు బోల్డని పక్క నుంచి, రే ఇప్పుడు ఏందిరా చదువుకునేది, పోదాంపా ఆడుకుందాంపా మనం పోయి కాసేపు, సినిమా చూసిన తర్వాత చదువుకున్నారా, ఇప్పుడు ఇదే ఉంది తర్వాత చేద్దాం, ఇలా మన పక్క నుంచి మనల్ని దారి తప్పించేవాళ్ళు, లేకపోతే మనకు వేరే ఇంట్రెస్ట్లు చూపించేవాళ్ళు చాలా మంది ఉంటారు. దెర్ మే బి సో మెనీ పీపుల్, సో మెనీ డైవర్షన్స్ పాసిబుల్ when you are trying to learn something and when you are trying to achieve a great things. So you should be focused. Okay, మనం చక్కగా మనకి ఏదైతే కావాలో, మనం ఏదైతే అవదలుచుకున్నామో అలాంటి దాని మీద చాలా చక్కటి ఫోకస్ కలిగి ఉండాలి. ఓకేనా, మిగతా ఏ దేశాల వాళ్ళు కూడా shelter. Okay, they were at least the self things itself they couldn't realize or properly understood. That time the rishis who were stayed in this, who were roamed around this, holy land of India. సో మన దేశంలో ఇలాంటి గొప్పదైనటువంటి ఈ దేశంలో తిరుగాడిన, నడిచిన గొప్ప ఋషులు ఉన్నారు చూసారా ఆ రోజుల్లో. వాళ్ళు ఏం చెప్పారు, వసుధైవ కుటుంబకం అన్నారు. వసుధైవ కుటుంబం. సో మొత్తం హోల్ ఎర్త్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ వసుధైవ కుటుంబకం. మనందరం వేరే దేశాల వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే, మన అన్నలే, మన తమ్ముళ్ళే, మన అక్కలు చెల్లెళ్ళు అన్న ఈ భావన ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఇటువంటి భావాన్ని ఎందుకు మనం తీసుకోలేకపోతూ ఉన్నాం? ఇప్పటిదాకా ఈ భావన ఎక్కడికి పోయింది అంటే, మనం మొదటి నుంచి కూడా ఇంక్లూజివ్నెస్తో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి ఆల్వేస్ సెడ్ అబౌట్ ఇంక్లూజివ్నెస్. మనది అందరం కలిసి ఉండడం అనే దాని మీదే ఉంటుంది అనమాట. తర్వాత అనదర్ థింగ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్. Okay, learn from everything and everyone. There was one guru. Okay, only one more story. So he was teaching medicine. Okay, Ayurveda నేర్పించేవారు ఆయన. Okay, there were 100 మంది శిష్యులు ఉండేవారు.
ఓకే, ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 8-9 years కోర్స్. సో 8-9 సంవత్సరాలు నడిచిన తర్వాత దెన్ ఫైనల్ సెలక్షన్, ఫైనల్ దిస్ థింగ్. అప్పుడు ఏం చేశారంటే ఆయన అందరినీ బయటికి పంపించి పిల్లలందరినీ పిలిచి, ఒరే అబ్బాయిలు మీరందరూ వెళ్ళి, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మీరు వెళ్ళి చక్కగా ఏది ఉపయోగపడని, దేనికి ఉపయోగపడని చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకురండిరా అని పంపించాడు అందరు. సో హీ పుట్ ఎ ఫైనల్ టెస్ట్ టు ఆల్ ఆన్ he put a final test to all, saying that okay, you bring some tree, some part of the tree which is not useful for medicine, which is not useful for medicine. You bring something, you roam around the forest and bring some few trees or branch or something which is useful. Some people brought it in a big cart. ఓ పెద్ద బండి నిండా కర్రలు వేసుకొచ్చారు కొంతమంది, ఇవన్నీ పనికిరావు గురువు గారు అని. కొంతమంది మోపులు కట్టుకొచ్చారు. గురుగారు అంతా తిరిగాను, ఇదిగోండి ఓన్లీ ఫ్యూ ఐ కుడ్ ఫౌండ్ అని అన్నారు. కానీ ఒక్కడు మాత్రం ఉత్త చేతులతో వచ్చాడు. ఓకే, హీ బ్రాట్ నథింగ్. దెన్ హీ సెడ్, గురు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. నాకు ఇక్కడ ఉపయోగపడింది ఏదీ కనపడలేదు మాస్టరు. ఇక్కడ ఉన్న వాటిల్లో, ఇక్కడ ఉన్న చెట్లలో, పుట్టల్లో, లేకపోతే కొమ్మల్లో, తుప్పల్లో, గడ్డిలో కూడా ప్రతి దానిలోనూ నాకు ఉపయోగం కనపడుతూ ఉంది. ఐ కుడ్ రిలేట్ ఇట్ టు ద క్లాసెస్ వాట్ ఎవర్ యూ టాట్. ప్రతి మా ఆకులోనూ మందుంది, ప్రతి కాయలోనూ మందుంది. ఒకదానికి సంబంధం లేకుండా ఈ ప్రకృతిలో ఏదీ లేదు అని చెప్పాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనం పరిశీలించి చూడాలే కానీ ప్రతి దానిలోనూ, ప్రతి వస్తువుల్లోనూ మనకు ఉపయోగపడేవి, మనకు కావాల్సినవి ఉంటాయన్నమాట. ఓకే, ఉదాహరణకి మన ఇంటి చుట్టుపక్కలే పెరిగే చెట్లు, మొక్కలు మీరు చూసుకుంటే ప్రతి ఆకులోనూ రకరకాలైన గుణాలు ఉంటాయి. ఉదాహరణకి మా ఇంట్లో మేము ఒక ఆముదం చెట్టు పెంచుతాం. క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ వీ హ్యావ్. సో ఎప్పుడన్నా మా అబ్బాయి ఆడుకొని వచ్చి కాలు పట్టేసింది, బెణికింది, పడ్డాడు, లేకపోతే నొప్పి పుడుతోంది అన్నాడు అనుకోండి, వీ పుట్ సమ్ క్యాస్టర్ ఆయిల్ ఆన్ దట్, పుట్ ఎ క్యాస్టర్ ఆయిల్ లీఫ్ అండ్ టైట్. సెకండ్ డేకి తగ్గిపోతుంది. ఇది ఎవరు చెప్పారు? మా బామ్మగారు ఎప్పుడో చెప్పారు మాకు. ఏమని? ఇగో ఇలా చేస్తే తగ్గిపోతుందిరా, ఆముదం ఆకు వేసి కట్టేసేయి, తగ్గిపోతుంది. తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దు కానీ. అంటే సెకండ్ లెవెల్, దెన్ యూ గో టు డాక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెడ్యూస్. సో ఇట్లా మన చుట్టుపక్కలే, మన ఇంటి చుట్టుపక్కలే మీరు చక్కగా ఏం చేయొచ్చు అంటే కొన్ని ఆకులు లేకపోతే చెట్లు ఐడెంటిఫై చేసి ఇవి ఎందుకు పనికి వస్తాయి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ తాతమ్మలు, లేకపోతే ఇంకా నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆకులు చూపించి ఈ ఆకు దేనికి పనికొస్తుంది, ఈ ఆకు దేనికి పనికొస్తుంది అని అడగండి. వాళ్ళు మీకు అద్భుతమైన ఆన్సర్స్ చెప్తారు. వాళ్ళందరికీ తెలిసి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిలో ఉన్న లక్షణాలను తెలుసుకుని వాడుకోవడమే చాలా రోజులుగా నడుస్తూ ఉంటుంది. ఓకే, ఆ నాలెడ్జ్ తరతరాలకి నెక్స్ట్ జనరేషన్కి వస్తూ ఉండేది. ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా దెర్ ఇస్ ఎ బిగ్ బ్రేక్ ఫర్ దట్. ద ఫ్లో హ్యాస్ బీన్ కట్ డౌన్ intentionally or unintentionally, but it has done. So at least we should revive that culture and again go ahead. Okay, తర్వాత ఒకసారి సరదాగా అగైన్ ఖగోళ విషయాలకు వెళ్దాం. astronomy related points. See, normally in calendar, all of you, if you have calendar nearby, please get the calendar if you have nearby. If you have calendar, తీసుకోండి, క్యాలెండర్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎక్కడ మీ ఇంట్లో ఎక్కడ క్యాలెండర్ ఉంటే ఎక్కడ ఒక్కసారి తీసుకుని ట్రై టు లుక్ ఇన్ టు ద క్యాలెండర్. ఓకే, తీసుకున్నారా? సో ఏం రాసింది అక్కడ? ఇవాళ తేదీ రాసి ఉంటుంది. దాని తర్వాత
తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి రాసి ఉంటారు. అవునా? క్యాలెండర్ అంటే మామూలు బుజ్జి క్యాలెండర్ కాదు, వీలైతే తెలుగులో రాసిన క్యాలెండర్ చూడండి. ఓకేనా? సో ఇవాళ ఏం రాసింది, తిథి ఏం రాసి ఉంటుంది? ఇవాళ ఏంటట తిథి? వైశాఖ కృష్ణపక్షంట దశమి అట. వైశాఖ మాసంట, కృష్ణపక్షము దశమి అట. ఇవాళ తిథి అది. పైగా ఇవాళ ఇంకో పండగ కూడా చేసుకుంటాం మనం. ఏంటో తెలుసా? హనుమంతుడి బర్త్డే. అందరూ ఒకసారి హనుమంతుడికి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకేనా? హ్యాపీ బర్త్డే హనుమాన్ అని చెప్పండి. ఓకే, ఇవాళ హనుమంతుడి బర్త్డే. టుడే ఈస్ ద బర్త్డే ఆఫ్ హనుమాన్. ఓకే, వైశాఖ కృష్ణ దశమి. ఓకే, బాగుందా? ఇవాళ దశమి అని రాస్తున్నారు కదా. దాని తర్వాత టుమారో ఈజ్ ఏకాదశి. ఇట్ ఈస్ రిటర్న్ దేర్, యూ సీ ఏకాదశి. yesterday was Navami. Okay, yesterday was Navami. So how do they know the timings? You see, Dashami is there up to this point. Time also is given there. Okay, time good ichuntaru. Ippadaka Dashami, din tarvata Ekadashi ani. Avuna? 4 around 2:46 AM. నా దగ్గర ఉన్న క్యాలెండర్ లో ఇంటరప్ట్ కొద్దిగా మళ్ళీ ఇంకో యాక్టివిటీ ఏదో మొదలవుతుంది. 2 minutes లో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, 2 minutes లో క్లోజ్ చేస్తాను. రైట్, యా, లాస్ట్ 2 minutes. ఓకే, సో ఈ 3:12. సో ఇది ఎలా తెలుస్తుంది? ఇది ఇప్పటిదాకా దశమి, ఆ తర్వాత ఏకాదశి ఎలా తెలుస్తుంది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నేను చెప్పనా? చాలా చాలా సింపుల్, చాలా సింపుల్, కానీ చాలా కష్టం. చాలా సింపుల్, చాలా కష్టం. రెండు వేరువేరుగా ఉన్నాయా? ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. అగైన్ లెట్ us go to the drawing board again. ఓకే, బోర్డు మీద తీసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఉన్నాం, ఎర్త్. ఓకే, ఎర్త్ ఉంది. ఎర్త్ ఇక్కడ ఉందనుకోండి. ఓకే, మూన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. మూన్ ఎం అని రాస్తున్నాను నేను. మూన్, ఎర్త్. తర్వాత సన్ ఉన్నాడు ఇక్కడ దూరంగా. ఓకే, ఎర్త్ ఉంది, మూన్ ఉన్నాడు, సన్ ఉన్నాడు. ఓకే, ఎర్త్ నుంచి మూన్కి ఒక లైన్ గీయాలి, ఎర్త్ నుంచి సన్కి ఇంకో లైన్ గీయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఉంది కదా. ఇప్పుడు సన్ మూవ్ అవుతూ ఉంటాడు, అంటే ఎర్త్ కదలట్లేదు అని అనుకుందాం. ఇప్పుడు మనకు 6th నుంచి సైన్స్ లో దేర్ ఆర్ లెసన్స్, రైట్? వెన్ యూ it is called one తిథి. నెక్స్ట్ 12 degrees కి ఇంకో తిథి, నెక్స్ట్ 12 degrees కి ఇంకో తిథి. Why 12 degrees? Is the total angle how much? 360 degrees, right? How many days in the month? 30 days. So 30 into 12, 360. So one complete moon phases, మనమంతా కూడా మూన్ ఫేజెస్ మీద డిపెండ్ అయిన క్యాలెండర్. సో మూన్ ఒకసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ఫేజ్ కి రావడానికి 30 days పడితే, ఆ 30 days ని 12 degrees 360 degrees గా తీసుకుంటే, ఆ 360 days ని 30 ముక్కలుగా విడగొడితే, 12 degreesగా 30 ముక్కలుగా విడగొడితే ఒక్కొక్క తిథి అయింది. దానిలో 15 రోజులు కృష్ణపక్షం అన్నారు, 15 రోజులు శుక్లపక్షం అన్నారు. ఓకే, ఇలా మన చుట్టూ మనకి తెలియకుండా బోల్డంత ఖగోళ విజ్ఞానం లేకపోతే సైన్స్ విషయాలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం కాస్త కుతూహలంగా ఇంట్రెస్ట్ పెట్టి దానిలో చక్కగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇంతటితో నేను ఈ చిన్న డిస్కషన్ని ముగిస్తున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు సార్కి పంపించవచ్చు, నేను వాటికి తర్వాత అయినా సరే మీకు సమాధానాలు పంపిస్తాను. ఓకేనా? ఈ కార్యక్రమం ఇంత చక్కగా 100 మందికి పైగా పిల్లలతోటి ఇలా చేసే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ అభినందనీయులు. ఇలాంటి చక్కని కార్యక్రమం చేపట్టిన వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కలిసే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ గొప్ప శాస్త్రవేత్తలుగా, గొప్ప సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ, భారతదేశం యొక్క పేరు ప్రపంచ స్థాయిలో నిలబెట్టే గొప్ప వ్యక్తులుగా
మీరు ఎదగడానికి అన్ని రకాలైన మీకు సహాయ సహకారాలు అందాలని, ఆ భగవంతుడి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సాయిరామ్జీ. మన ఇండియన్ ట్రెడిషనల్ ఆస్ట్రానమీని సైన్స్ లో ఎంత ఉంది అనేది పిల్లలకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు జీ. ధన్యవాదాలు. అయితే మాకు సమయభావం వల్ల నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల మీకు కొంచెం తక్కువ సమయం ఇచ్చాను. ధన్యవాదాలు. మా విజ్ఞాన భారతి సార్, మా పిల్లలకు పాట అయిపోయింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామనాథన్ సార్. ఓకే సార్. రామనాథన్ సార్, పాట కౌండిన్యా సార్. సార్, ఇవాళ పాట ఆపేసేయండి. నెక్స్ట్ సెషన్ కౌండిన్యా సార్. కౌండిన్యా ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ చేశారండి. ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ఫిజికల్ సైన్స్ టీచర్ ఎట్ వాణి సెకండరీ స్కూల్, సెంటినరీ కాలనీ, పెద్దపల్లి డిస్టిక్. సార్ వాయిస్ పెంచండి సార్, వాయిస్ పెంచండి. సార్ టెక్నికల్ కోఆర్డినేటర్ టింకర్ ఫర్ భారత్ కాన్పూర్. ఇతను ఎన్సిఆర్టి తర్వాత ఎస్సిఆర్టి కి మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ పేపర్స్ ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సార్ హెచ్సి వర్మ అంటే ఈ హెచ్సి వర్మ గారితో సోపం ఆశ్రమ్ ఐఐటి కాన్పూర్ గారితో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఐఏఎస్ఎఫ్ గోవా, ఐఏఎస్ఎఫ్ భోపాల్ లోపల సార్ అటెండ్ కావడం జరిగింది. అది ఫిజిక్స్ త్రో టాయ్స్ అనే యాక్టివిటీ మీద. సార్ యూట్యూబ్ కూడా ఒక ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. సార్ కౌండిన్య సార్, మీరు మా కుతూహల్ పిల్లలకు మీ యాక్టివిటీస్ ద్వారా కుతూహలాన్ని కలిగించగలరని కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. సర్వే జన సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కుతూహల్ తెలంగాణ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. గుడ్ ఈవినింగ్ పిల్లలు, మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సో మీ అందరికీ ఫిజిక్స్ అంటే ఇష్టమనే అనుకుంటున్నాను నేను. సో ప్రతి స్టూడెంట్ నా దృష్టిలో ఒక సైంటిస్ట్ తో సమానం. ప్రతి స్టూడెంట్ ఒక సైంటిస్ట్, కాబోయే సైంటిస్ట్. నేను స్టూడెంట్ చూస్తేనే నాకు మొదట వాళ్ళు సివి రామన్ గారు, చంద్రబోస్ గారు వీళ్ళే కనిపిస్తారు. సో నేను స్టూడెంట్స్ ని రెస్పెక్ట్ చేస్తా, ఎందుకంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. యాక్చువల్లీ టీచర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టూడెంట్. టీచర్ కూడా స్టూడెంట్. మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీ ఫేస్ లో స్మైల్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక లెర్న్ చేసి, అరే రేపు కూడా వీళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ తీసుకొద్దాం అనే కోరిక మాకు కూడా ఉంటుంది. సో ఎవ్రీ టీచర్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ స్టూడెంట్ ఫస్ట్. సో వీఆర్ లెర్నింగ్. సో మేము కూడా తప్పులు చేస్తాం, బట్ తప్పుల నుంచి నేర్చుకుంటాం. సో నేర్చుకుంటూ మనందరం ముందుకు వెళ్దాం. సో ఈ రోజు నేను మీకు ఆప్టిక్స్ అనే అంశం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తాను. ఓకేనా? సో ఆప్టిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు లైట్. లైట్ కి సంబంధించి. మీ అందరికి లైట్ అంటే తెలుసా? మీరు నన్ను చూస్తున్నారా? మీ అందరికీ నేను కనిపిస్తున్నానా? ఓకే, మీకు మీ చుట్టుపక్కల ఉన్న అందరూ కనిపిస్తున్నారా? కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నారా? కళ్ళు తెరిచి ఉంటే కనిపిస్తున్నారా? ఓకేనా? సో అందరూ చూడగలుగుతున్నారు కదా? సో ఎవరైనా చెప్పండి ఒకసారి, లైట్ అంటే ఏంటి? లైట్ అంటే ఏంటి? కాంతి అని మాత్రం చెప్పకండి. ఓకేనా? లైట్ అంటే ఏంటి? ఓకే, light is a form of energy. Very good, very good. Light is a ray. Okay, light moves in the form of rays. Okay, light is a form of energy. And light ఎవరి నుంచి వస్తుంది? లైట్ ఎవరి నుంచి వస్తుంది? నా నుంచి వస్తుందా లైట్? నా నుంచి వస్తుందా లైట్? ఈ క్యాండిల్ నుంచి వస్తుందా లైట్? ఇప్పుడు ఈ క్యాండిల్ నుంచి లైట్ వస్తుందా? ఈ క్యాండిల్ నుంచి లైట్ వస్తుందా? రాదు. ఈ క్యాండిల్ నుంచి లైట్ రాదు. ఈ క్యాండిల్ వెలిగిస్తే లైట్ వస్తుందా? బల్బ్ నుంచి లైట్ వస్తుందా? సో లూమినియస్ బాడీ అంటే వెలిగే ప్రతి బాడీ నుంచి, నాట్ ఓన్లీ సన్. అది ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ అద్వైత, యువర్ ఎక్సలెంట్. ఎవ్రీ లూమినియస్ బాడీ ఈస్ గోయింగ్ టు ఎమిట్ ద లైట్. ఏదైనా ఒక బాడీ ఇల్యూమినేట్ అవుతోంది అంటే దాని నుంచి లైట్ వెళ్ళిపోతుంది. ఓకే, లైట్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఏంటంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే ఏదో అనుకున్నారు, పదం వినడానికి చాలా కష్టంగా ఉందని. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. Can you see me? No. Can you hear me? Yes. So, మీకు ఏం అర్థం అవుతుంది? లైట్ కి సౌండ్ కి మధ్య తేడా అర్థం అవుతుందా? లైట్ కి సౌండ్ కి మధ్య క్లియర్ గా తేడా అర్థం అవుతుందా? సౌండ్ మీకు వినిపిస్తుంది, కానీ లైట్ మధ్యలో అడ్డు ఉంటే కనిపించదు. ఎందుకంటే లైట్ స్ట్రైట్ లైన్ లో, వెరీ గుడ్, లైట్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్. లైట్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకేనా? సో దానికి ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ కి ఇంతే. నౌ యూ కాంట్ సీ మీ, నౌ యూ కెన్ సీ మీ. యూ కాంట్ సీ మీ, యూ కెన్ సీ మీ. దట్స్ ఇట్.
This is how the light is going to propagate from one place to another. Okay, very good. That is called rectilinear propagation. Excellent, excellent. సో ఇప్పుడు మీ అందరికి మిర్రర్ తెలుసు కదా, మిర్రర్ తెలుసా? మీ అందరికి మిర్రర్ తెలుసు. మిర్రర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? మీలో ఖచ్చితంగా చూసుకుంటారు కదా. ఓకే, యు ఆల్ నో అబౌట్ మిర్రర్. నా దగ్గర 2 మిర్రర్స్ ఉన్నాయి, రెండింటిని జాయిన్ చేశాను. ఇట్స్ మిర్రర్. మిర్రర్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాని పేరు ఏంటి? రిఫ్లెక్షన్. తెలుసు కదా మీ అందరికి? 8th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు, 6th క్లాస్ పిల్లలు అందరికీ తెలుసు. మిర్రర్ అంటే ఏంటి? మిర్రర్ కు ఉండే ప్రాపర్టీ ఏంటి? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్షన్? వాట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్? When light is going to fall on an object and it is bouncing back into the same medium. అంటే లైట్ ఒక దాని మీద పడి మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనుకోండి, ఈ ఫినామినాని ఏమంటాం మనం? రిఫ్లెక్షన్ అంటాం. చూద్దాం ఆ రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీని ఒకసారి. వుడ్ యు లైక్ టు? See what is called? Okay, చూద్దాం ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే. మీ అందరూ ఒకసారి చూడండి, రిఫ్లెక్షన్ అంటే మీకు కనిపిస్తుందా? రిఫ్లెక్షన్ అంటే కెన్ యూ సీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? ఎక్సలెంట్ సార్. ఓకే, ఇస్ అపియరింగ్. ఇప్పుడు చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. So this is how reflection works. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. దిస్ ఈస్ హౌ రిఫ్లెక్షన్ వర్క్స్. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే. ఓకే, ఇప్పుడు మీకు నేను మిర్రర్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయో చూపిస్తాను. ఓకేనా? చెప్పండి, మిర్రర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి? మిర్రర్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఆర్ దేర్? 2. ఇదొక మిర్రర్, మీరు అందరూ చూస్తారు. 3. వెరీ గుడ్, ఈశ్వర్ రెడ్డి, ఎక్సలెంట్. దిస్ ఈస్ ఎ మిర్రర్. దిస్ ఇస్ కాల్డ్ ప్లేన్ మిర్రర్. ఇది ప్లేన్ మిర్రర్. సో ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇదే మిర్రర్ చెప్పగలరా నాకు? ఇదే మిర్రర్, ఇదే మిర్రర్. నాకు ఒకసారి మీరందరూ హెల్ప్ చేయాలి, నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఇదే మిర్రర్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇట్ ఈస్? ఇది ఏ టైప్ ఆఫ్ మిర్రర్ మీరు చెప్పగలరా? నా చేతిలో ఒక మిర్రర్ ఉంది. యాక్చువల్లీ నేను మిమ్మల్ని మోసం చేస్తాను. ఇది కాన్వెక్సా? ఈజ్ దిస్ ఎ కాన్వెక్స్ మిర్రర్? ఇట్స్ ఎ ప్లేన్ మిర్రర్. ఇట్స్ ఎ ప్లేన్ మిర్రర్. నా చేతిలో నా దగ్గర ఒక ప్లేన్ మిర్రర్ చూడండి. మరి ఇప్పుడు ఒకే మిర్రర్ ని నేను కాన్వెక్స్ మిర్రర్ కింద చేయనా? చూస్తారా మీరు అందరూ? కాన్వెక్స్ మిర్రర్ అంటే వైడ్ వ్యూ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ అంటే చూడండి, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ కాన్వెక్స్ మిర్రర్. అర్థమైందా? సో హ్యావ్ యూ సీన్ కాన్వెక్స్ మిర్రర్? చూసారా మీరు అందరూ కాన్వెక్స్ మిర్రర్? మరి ఇప్పుడు నేను దీన్ని కాన్కేవ్ మిర్రర్ చేస్తాను. చూస్తారా? కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. చూడండి, సో మీరు చూసారా ఇందులో ఏమేమి ఉన్నాయో చూసారా? ఇది మీరు అందరూ తయారు చేసుకోవచ్చు. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బా. దీనికి మనం ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బా. ఇది ఒక బౌల్, ప్లాస్టిక్ బౌల్. దీనికి మన బిర్యానీ కవర్ ఉంటుంది కదా, బిర్యానీ అవి ప్యాక్ చేసే కవర్ ఉంటుంది. ప్లాస్టిక్ కవర్, అల్యూమినియం ఫాయిల్ కాదు, ప్లాస్టిక్ కవర్. ఆ ప్లాస్టిక్ కవర్ ని టేప్ తో సీల్ చేసి ఒక చిన్న హోల్ చేసి ఆ హోల్ లో పైప్ పెట్టాను. మామూలుగా టైట్ గా ప్యాక్ చేయడం వల్ల ఇది మీకు ప్లేన్ మిర్రర్ లా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎయిర్ ని లోపలికి కుదేయాలనుకోండి, ఎయిర్ ని లోపలికి బ్లో చేశాను అనుకోండి, చూడండి. నౌ ఇట్స్ ఏ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ కింద వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేద్దాం? లోపలికి లాగుదాం, ఎయిర్ ని లోపలికి లాగుదాం. నౌ ఇట్స్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్,
convex mirror, concave mirror. All the three can be seen in one mirror. This is a 3-in-1 mirror. మీరు అందరూ చేయగలరా పిల్లలు? చేయగలిగితే చేయగలరని చెప్పండి. చేసి గ్రూప్ లో పెట్టండి ఒకసారి నాకు. చేసి మన కుతూహల్ తెలంగాణ గ్రూప్ లో పెట్టండి. ఇది ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ 3. ఈ రోజు హోంవర్క్ అది. డెఫినెట్లీ మీరు ఈ క్యాంప్ లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మిర్రర్. మీరు స్కూల్లో అందరినీ సర్ప్రైజ్ చేయాలి. ఎందుకంటే ప్లేన్ మిర్రర్ ఒక్కటే ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ ఒక్కటే ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్ ఒక్కటే ఉంటుంది. కానీ మీరేం చేస్తారు? ప్లేన్, కాన్వెక్స్, కాన్కేవ్ మూడింటిని ఒకే మిర్రర్ లో తయారు చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ 3-in-1 మిర్రర్. అంతే, దట్స్ ఇట్. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఒక బౌల్ ప్లాస్టిక్ కవర్ తో దీన్ని సీల్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ఏ పైప్. ఈ పైప్ ని ఇక్కడ హోల్ పెట్టి మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే, ఇక మనం మరొక అంశంలోకి వెళ్దాం. అందరూ ఒకసారి చూడండి. మీకు కాన్వర్జింగ్, డైవర్జింగ్ అంటే తెలుసా? ఎప్పుడైనా చూసారా? కాన్వర్జింగ్, డైవర్జింగ్ అన్న పదాలు తెలుసా మీకు? వాట్ ఈస్ కాల్డ్ కాన్వర్జింగ్, వాట్ ఈస్ కాల్డ్ డైవర్జింగ్? ఇక్కడ మీకు లైట్ రేస్ కనిపిస్తున్నాయా? బీమ్ ఆఫ్ లైట్. ఒక్క నిమిషం, నేను ఇంకా షాడో చేస్తాను. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ. క్లియర్ గా కనిపిస్తుందా మీకు? అవునవును సార్. 2 బీమ్ ఆఫ్ లైట్స్ కనిపిస్తున్నాయా మీకు? చక్కగా కనిపిస్తున్నాయా? ఇక్కడ 2 లైట్లు వస్తున్నాయి మీకు, లేజర్ లైట్స్. కెన్ యూ సీ? ఒక్క నిమిషం అలా కనబడుతున్నాయి సార్, కనబడుతున్నాయి. ఓకే ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే, విజిబుల్. స్మోక్ లో ఇంకా బాగా కనిపిస్తుంది. ఇండాల్ ఎఫెక్ట్. ఓకే సార్, ఐ థింక్ యూ కెన్ సీ ఇట్ సార్. yes. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్ బీమ్ లేదా ప్యారలల్ బీమ్ అంటాం లైట్ లో. దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడు దీన్ని కాన్వర్జ్ అంటే ఏంటో చూద్దాం. కాన్వర్జ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ కాల్డ్ కాన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్? చూడండి, మీకు అర్థమవుతుందా కాన్వర్జింగ్ అంటే? సో ఇది కాన్వర్జింగ్ అంటే. ఇక చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు మీకు డైవర్జింగ్ అంటే ఏంటో చూపిస్తాను. డైవర్జింగ్ చూడండి, డైవర్జింగ్ అంటే ఏంటో. నౌ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ కాల్డ్ డైవర్జింగ్. చూడండి, డైవర్జింగ్. హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ కాల్డ్ డైవర్జింగ్. దూరంగా వెళ్ళిపోవడం. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నవి లెన్సెస్ అన్నమాట. లెన్సులు నా చేతిలో ఉన్నవేంటి? లెన్సెస్. ఈ లెన్సెస్ కూడా 2 రకాల లెన్సెస్ మనం వాడుతాం. అవేంటంటే కాన్వర్జింగ్ లెన్స్, అలాగే డైవర్జింగ్ లెన్స్. కాన్వర్జింగ్ లెన్స్ అలాగే డైవర్జింగ్ లెన్స్. కాన్వర్జింగ్ లెన్స్ అని దేన్ని అంటాం? బైకాన్వెక్స్ లెన్స్ ని కాన్వర్జింగ్ లెన్స్ అంటాం. బైకాన్వెక్స్ లెన్స్ చూడడానికి దిస్ ఈస్ కాల్డ్ కాన్వర్జింగ్ లెన్స్. చూడండి, కాన్వర్జింగ్ లెన్స్. దిస్ ఈస్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. దీన్ని డైవర్జింగ్ లెన్స్ అంటాం. చూస్తున్నారా? ఎస్, దిస్ ఈస్ కాల్డ్ బైకాన్వెక్స్ లెన్స్. దిస్ ఈస్ కాల్డ్ బైకాన్కేవ్ లెన్స్. ఇప్పుడు ఈ రెండిట్లో కాన్వర్జింగ్ ఎవరు? ఇది కాన్వర్జింగ్. బైకాన్వెక్స్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్వర్జింగ్. బైకాన్కేవ్ ఈస్ కాల్డ్ యాజ్ డైవర్జింగ్. ఇదిగో డైవర్జింగ్ అంటే. అలాగే ఇప్పుడు మనం మరొకటి చూద్దాం.
మీ అందరికి ఇక్కడ మిర్రర్ కనిపిస్తుందా? చూడండి ఒకసారి. ఇక్కడ అందరికి మిర్రర్ కనిపిస్తుందా? కనిపిస్తుందని చెప్పండి. ఇవి 2 మిర్రర్. ఈ 2 మిర్రర్ల మధ్య ఎంత యాంగిల్ ఉంటే దాన్ని బట్టి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అన్నది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు నాకు చెప్తారు, మీకు ఎన్ని క్యాండిల్స్ కనిపిస్తాయో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీకు ఎన్ని క్యాండిల్స్ కనిపిస్తున్నాయి? హౌ మెనీ క్యాండిల్స్ యూ కెన్ సీ? 1. చూడండి, ఎందుకంటే ఈ 2 మిర్రర్స్ 180 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయి. ఇప్పుడు యాంగిల్ తగ్గిస్తున్నాను, ఇంకా తగ్గిస్తున్నాను. ఇదిగో నేను ఎక్కడికి వచ్చేసానో చూడండి ఒకసారి. నేను I came to 90 degrees. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చేసాను, 90 degrees వచ్చేసాను నేను. ఇప్పుడు చెప్పగలరా ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయో? 90 degrees దగ్గర ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయో చెప్పండి ఒకసారి నాకు. హౌ మెనీ ఇమేజెస్ యూ కెన్ సీ ఇన్ 90 degrees? 90 degrees దగ్గర మీకు 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. చూడండి, యూ కెన్ సీ ఓన్లీ 3 ఇమేజెస్. ఇంకా నేను 60 degrees ఇంకా తగ్గించేసాను. నౌ యూ కెన్ సీ మెనీ ఇమేజెస్. ఇంకా తగ్గిస్తాను 30 degrees. చూడండి, అంటే 2 మిర్రర్స్ మధ్య యాంగిల్ ని బట్టి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అన్నది డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఫార్ములా ఏంటి? 360 by the angle, 360 degrees by the angle minus 1. 360 degrees by the angle minus 1 is the formula. దాన్ని మనం 360 by theta minus 1 అని కూడా అనొచ్చు. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, మన రియల్ లైఫ్ సిచ్యువేషన్. బార్బర్ షాప్ లో ఏముంటుంది? బార్బర్ షాప్ లో చూడండి ఒకసారి. బార్బర్ షాప్ లో ఏం జరుగుతుంది చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ మనం కూర్చుంటాం, మన ఎదురుకుండా ఒక మిర్రర్ ఉంటుంది, మన వెనక ఒక మిర్రర్ ఉంటుంది. ఈ 2 మిర్రర్ల మధ్య యాంగిల్ ఎంతో చెప్పగలరా? 0. వెరీ గుడ్. సో 360 by 0 is going to become infinity. అందుకని బార్బర్ షాప్ లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని అవుతాయి? ఇన్ఫినిటీ అవుతాయి. 0 కాదు, 360 by 0 minus 1. 360 by 0 does not give you any value. That's why the answer is going to become infinity. Answer infinity అవుతుంది. ఓకేనా? సో ఇది చూద్దాం. ఇది మీకు అర్థమైంది కదా? 2 మిర్రర్స్ మీరు తయారు చేయొచ్చు. 2 మిర్రర్స్, చిన్న మిర్రర్స్ తీసుకుని దాన్ని ఒక టేప్ తో అతికించవచ్చు. మీరు ఇలా పెడితే అది ఎంత యాంగిల్లో పెడితే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి మనకి. ఓకేనా? రైట్. మీరు ఎప్పుడైనా రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూసారా? హావ్ యు సీన్ వాట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్? వాట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? Have anybody seen what is called refraction? I think you have seen reflection. Reflection తెలుసు మీకు, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం రిఫ్లెక్షన్ గురించి. ఇప్పుడు మీకు రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూపిస్తాను. వాట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్? ఓకే, లైట్ చూడండి. లైట్ ఒక మీడియం నుంచి మరొక మీడియంకి వెళ్ళేటప్పుడు, మీ అందరికి తెలుసుగా మీడియంస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉంటాయి మనకి. ఓకేనా? ఎయిర్ ఈజ్ ఏ మీడియం, వాక్యూమ్ ఈజ్ ఏ మీడియం, వాటర్ ఈజ్ ఏ మీడియం, అలా డిఫరెంట్, గ్లాస్ ఈజ్ ఏ మీడియం, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉంటాయి. When light is traveling from one medium to another medium, it bends at the point of interface. Yes, exactly. When light is traveling from one medium to another medium, it bends at the point of interface. ఈ phenomenon ఏమంటాం మనం? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. చూస్తారా మీరు అందరూ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుందో? చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఓకేనా? దీన్ని ఎయిర్ లోంచి గ్లాస్ మీదకి నేను లైట్ ని ఫోకస్ చేస్తున్నాను. ఓకేనా? లైట్ ని రేరర్ నుంచి డెన్సర్ మీడియం లోకి వేస్తున్నాను. రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. చూడండి మీ అందరూ క్లియర్ గా. ఒక్క నిమిషం మీకు నేను చేతితో పట్టుకుంటాను. చూడండి అందరూ. Now you can clearly see when light is traveling from one medium to another medium. చూడండి ఏమవుతుందో.
చూడండి ఎలా బెండ్ అవుతుందో లైట్. ఈజ్ ఇట్ బెండింగ్ ఆర్ నాట్? యూ కెన్ క్లియర్లీ సీ. నేను ఎక్కువ యాంగిల్లోనే బెండ్ చేస్తున్నాను, కానీ అది మాత్రం ఇక్కడ నేను ఎన్ని డిగ్రీస్ తీసుకున్నాను? 20 డిగ్రీస్ తీసుకున్నాను. ఇక చూడండి 20 డిగ్రీస్ తీసుకున్నాను. బట్ ఆ లైట్ అవతలకు వెళ్ళేసరికి, అంటే డెన్సర్ మీడియంలోకి వెళ్ళేసరికి ఇట్ హ్యాస్ బిన్ బికమింగ్ 15 డిగ్రీస్ అయిపోయింది. దీన్ని ఏమంటాం మనం? రేరర్ టు డెన్సర్ అంటాం. ఇప్పుడు చూడండి డెన్సర్ టు రేరర్ చూద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. వాట్ హ్యాపెన్స్ when light is traveling from denser medium to the rarer medium? మళ్ళీ 20 డిగ్రీస్ వేస్తాను, బట్ అక్కడ చూడండి ఇట్ హ్యాస్ బీన్ బికమింగ్ ఇంటూ 40 డిగ్రీస్. నేను 20 డిగ్రీస్ లో వేస్తే లైట్ అది 40 డిగ్రీస్ లో వెళ్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? when light is traveling from one medium to another medium, it bends. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్ళేటప్పుడు ఇట్ మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్. రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్ళేటప్పుడు టువర్డ్స్ ద నార్మల్. డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్ళేటప్పుడు ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇప్పుడు మనం మరొక ఫినామినా అబ్జర్వ్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా చూడండి ఒకసారి. ఇగో చూడండి, మీకు ఇక్కడ ఏమైనా వెనక్కి రావడం కనిపిస్తోందా? లైట్ వెనక్కి రావడం కనిపిస్తోందా? ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కనిపిస్తోందా? కనిపించిందా? ముందుకు వెళ్ళి వెనక్కి రావడం కనిపించిందా? కనిపిస్తే ఎస్ అని చెప్పండి. ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఏ మీడియం నుంచి లైట్ వెళ్ళిందో మళ్ళీ అదే మీడియంలోకి లైట్ వచ్చేస్తుంది. ఈ ఫినామినాని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. మీ అందరికీ మిరేజెస్ తెలుసు కదా, ఎండమావులు అంటాం. సో దిస్ ఈస్ ద ఫినామినా. అలాగే మనం బైక్ మీద రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక్కోసారి రోడ్డు మీద ఎండ ఉన్నప్పుడు వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ వాటర్ ఉండదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫినామినా కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? అర్థమైందా అందరికీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే? ఓకేనా? ఎప్పుడు ఫామ్ అవుతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? లైట్ ఎప్పుడైతే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుందో, లైట్ ఎప్పుడైతే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుందో, మళ్ళీ ఆ డెన్సర్ మీడియం నుంచి మళ్ళీ డెన్సర్ మీడియంలోకే వచ్చేస్తుంది. చూడండి, డెన్సర్ టు డెన్సర్. దిస్ ఫినామినా ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే డెన్సర్ మీడియం టు డెన్సర్ మీడియం ఫినామినా. ఓకేనా? క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఎస్, ఓకే. ఇప్పుడు మరొక ఎక్స్పెరిమెంట్ పక్కకు వెళ్దాం. మీ అందరికీ దీన్నే మనం ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ని మరోలా కూడా చూపించవచ్చు. వి కెన్ షో ఇట్. వన్ మినిట్. సో మీ అందరికి కొలాయిడల్ సొల్యూషన్ తెలుసు కదా, వాటర్ లో కొంచెం చిన్న డెటాల్ వేస్తే యు ఆర్ గోయింగ్ టు సీ ద బీమ్ ఆఫ్ లైట్. కెన్ యూ సీ ద బీమ్ ఆఫ్ లైట్? సో ఇక్కడ కూడా మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఎలా వస్తుందో. I think you all are seeing the phenomena. So this is called as total internal reflection. Okay. So I am unable to put my back camera. Yes, brilliance of diamond is the best example of it. Can anybody suggest me? 1 minute. Right. So now we will see the eye defects. So I have less time. I'll show you eye defects. What are the different types of eye defects we have? So you all know, can you mention some of the eye defects? Can you mention some of the eye defects? Anyone? Can you mention some eye defects? Night blindness. Night blindness is eye disease.
It's not called as eye defect. Okay, myopia is an eye defect. Very good. And more. Hypermetropia, excellent. And more. Okay. First of all, let me tell you. What is the situation of the human eye? Okay, you all see. This is a human eye. Okay, this is the place where we can able to see the objects. Okay, this is the human eye, and this is the lens which is present in the human eye. You all know this is the biconvex lens, and human eye contains biconvex lens, and this portion is called as retina. This is called as retina. This point you are seeing is called as retina. So whenever the object can be seen and the image is going to be formed on the retina, which acts like a screen, then we can say the human eye does not have any eye defect. So eye defect లేకుండా ఉండాలి అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి చెప్పండి. ఐ డిఫెక్ట్ లేకుండా ఉండాలి అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? Where the image should be formed if there is no eye defect. If there is no eye defect, excellent. So if there is no eye defect, the image should be formed exactly on the చూద్దాం whether image is going to be formed on the retina or not. Okay, now wait a minute. I hope you all can see it. So this is the lens which is present in the human eye. Now everyone can understand that the image is exactly formed on the retina. See, like this I'll show you. I hope you all can see. Image is exactly formed on the retina. So whenever the person is going to have, whenever వాయిస్ రావట్లేదు సార్. we can say the eye not have any defect. I'll show you like this. I hope everybody can see it. Can someone respond? Can you see it? So image is exactly formed on the retina. Image is exactly formed on the retina. Okay. Now what happens with myopia? We can't able to see. Okay, చూద్దాం మయోఫియాలో ఏం జరుగుతుందో చూద్దాం. So this is the myopian object. So what will happen is సార్ ఒకసారి లైట్ ఉన్నప్పుడు చూపెట్టండి సార్ ఆ ఫిగర్. ఇదిగా సార్ మొత్తం ప్లేన్ లైట్ ఉన్నప్పుడు చూపెట్టండి కింది ఫిగర్. 1 minute. ఓకే, అవి చూపెట్టిన తర్వాత ఈ రేస్ తో sir, I'll show you. See, this is the human eye. సార్ లైట్ ఉన్నా బాగానే కనిపిస్తుంది సార్. లేదు ఇట్లా బాగుంది సార్. ఓకే, ఇప్పుడు ఇట్లా బాగుంది. అవును. So this is the human eye. Yes. And this is called as retina. So
see, you can clearly understand. See, now you can understand clearly that the image is formed on the retina. Retina మీద పడుతుంది చూడండి. It is forming on the retina. That means this eye does not have any eye defect. Now we are discussing about myopia. See, what will happen in the case of myopia? In the case of myopia, the image is formed in front of the retina. చూడండి, రెటీనా కంటే ముందు ఫామ్ అయిపోతుంది. రెటీనా వరకు రీచ్ కాదు, రెటీనా కంటే ముందే ఫామ్ అయిపోతుంది. చూడండి, అర్థమవుతుంది అందరికి? The image is formed in front of the retina. Okay, so ఈ ఐ డిఫెక్ట్, అందుకని దీనికి ఏం చేస్తారంటే డాక్టర్ ఈస్ గోయింగ్ టు యూజ్ బైకాన్కేవ్ లెన్స్. ఇలా బైకాన్కేవ్ లెన్స్ వాడతారు, మీకు స్పెక్టికల్స్ అంటారు కదా, అవి ఇచ్చి ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ ద ఇమేజ్ షుడ్ బి ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా. ఇగో ఇలా ఉంటుంది సిచ్యువేషన్ ఫర్ మయోపియా. అండ్ వి విల్ గో ఫర్ హైపర్మెట్రోపియా. ఇది కొంచెం ఏజ్ తో వచ్చే ఐ డిఫెక్ట్. ఇది చూడండి హైపర్మెట్రోపియాలో ఎలా ఉంటుందో. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది హైపర్మెట్రోపియా గురించి. చూడండి ఏం జరుగుతుందో, ఇమేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది గెస్ చేయండి. వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. కెన్ ఎనీబడి టెల్ మీ వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్? ఇట్స్ ఇట్స్ బియాండ్ ద రెటీనా. ఓకేనా? అంటే ఎగ్జాక్ట్లీ ఆన్ ద రెటీనా అయితే వీ కెన్ సీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా అయితే దాన్ని ఏమంటాం చెప్పండి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా అయితే ఐ డిఫెక్ట్ ఏమంటాం? మయోపియా. బియాండ్ ద రెటీనా అయితే దాన్ని ఏమంటాం మనం? హైపర్మెట్రోపియా. ఈ టూ కేసెస్ లో, అంటే మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ, ఈ టూ కేసెస్ లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఐ డిఫెక్ట్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ కరెక్ట్, దాన్ని కరెక్ట్ చేయించుకుంటాం ఎగ్జాక్ట్లీ ఐ డిఫెక్ట్ ని. ఓకేనా? ఐ హోప్ మీకు మయోపియా అంటే, హైపర్మెట్రోపియా అంటే ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మయోపియా అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? మయోపియా అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? మయోపియా అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? కెన్ ఎనీబడి టెల్ మీ వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్ ఎలాంటి డిఫెక్ట్ లేని హ్యూమన్ ఐకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎలాంటి డిఫెక్ట్ లేని హ్యూమన్ ఐకి, ఎలాంటి డిఫెక్ట్ లేని హ్యూమన్ ఐకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆన్ రెటీనా. వెరీ గుడ్. సో హైపర్మెట్రోపియా ఉన్న స్టూడెంట్, హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి ఎక్కడ ఫామ్ అవుతుంది? హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బిహైండ్. ఓకే, అంటే రెటీనా వెనక్కి వెళ్ళిపోతుంది. సో డాక్టర్ ఏం చేస్తాడు? మయోపియా ఉంటే he'll suggest this biconcave lens. Hypermetropia ఉంటే he'll suggest this biconvex lens. Biconvex lens. Okay, mirrors ఎన్ని టైప్స్? మిర్రర్స్ ఎన్ని టైప్స్? దీంతో ఎన్ని మిర్రర్స్ చేయొచ్చు మనం? దీంతో ఎన్ని మిర్రర్స్ చేయొచ్చు? దీంతో ఎన్ని మిర్రర్స్ చేయొచ్చు? 3 మిర్రర్స్. ఏంటేంటవి? ఏంటేంటవి? ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. సో 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ కెన్ బి డన్. అలాగే 2 మిర్రర్స్ మధ్య యాంగిల్ ని బట్టి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయో తెలుసుకున్నాం. 2 మిర్రర్స్ మధ్య యాంగిల్ ని బట్టి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయో ఫార్ములా ఏంటి చెప్పగలరా ఎవరైనా? 360/θ - 1. 360/θ - 1. ఇది ఫార్ములా. 360/θ - 1. అలాగే రేరర్ నుంచి డెన్సర్, డెన్సర్ నుంచి రేరర్ మీడియంస్ కి వెళ్ళడం ఎలాగో, లైట్ ఎలా బిహేవ్ చేస్తుందో, బెండ్ ఎలా అవుతుందో, రేరర్ టు డెన్సర్, రేరర్ టు డెన్సర్, రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ ద నార్మల్, డెన్సర్ టు రేరర్ అవే ఫ్రమ్ ద నార్మల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డెన్సర్ టు డెన్సర్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మిరేజెస్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్, డైమండ్ అంతగా మెరుస్తుంది మనకి. అలాగే కాన్వర్జింగ్ లెన్స్ అని దేన్నంటాం? కాన్వర్జింగ్ లెన్స్. కాన్వర్జింగ్ లెన్స్ అని దేన్నంటాం? బైకాన్వెక్స్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ అని దేన్నంటాం? బైకాన్కేవ్ లెన్స్. సో మీరు అన్నిట్లోకెల్లా పిల్లలు మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తయారు చేసి మీ స్కూల్ కి తీసుకెళ్ళండి. ఇట్ విల్ బి సో వండర్ఫుల్. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది తయారు చేసి ఒకసారి మాకు గ్రూప్ లో కూడా పెట్టండి. మేము అందరం చూస్తాం మీరు ఎలా ఎంత బాగా తయారు చేశారు. ఓకేనా?
సార్ కుతూహల్ తెలంగాణ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కౌండిన్య సార్. థ్యాంక్ యూ కౌండిన్య సార్. పిల్లలకు మీరు చాలా చక్కగా ఆప్టిక్స్ సంబంధించినటువంటి లీనియర్ ప్రొపగేషన్ ప్రాపర్టీ, రిఫ్లెక్షన్, మల్టిపుల్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, రేరర్ టు డెన్సర్ అండ్ మిరేజెస్, TIR సార్. అతి ముఖ్యమైనది ఏంటంటే జనరల్ లైఫ్ లో మనం మయోపియా, హైపర్మెట్రోపియా, హౌ టు కరెక్ట్ ఇట్ చాలా చక్కగా చెప్పారు సార్. సార్ మీ దగ్గర చెంచాలు ఉన్నాయా? క్లాస్ టు 10th క్లాస్ చెంచాలు ఉన్నాయా మీ దగ్గర? ఆల్మోస్ట్ ఆల్ అన్ని వచ్చినాయి సార్. సార్ చాలా చెంచాలు బాగా. ఉన్నాయా? చెంచాలు ఉన్నాయండి. ఉన్నాయి సార్, సార్, ఉన్నాయి అది సార్, చెంచాలు ఆ, కూడా ఒక్క చేయండి నిమిషం, సార్. ఒక్క నిమిషం. రేపు ఆ, చూద్దాం సార్. టుమారో చెప్పండి చెప్పండి సార్, దాని గురించి టైం దగ్గర చెప్పండి. వచ్చింది సార్. మూర్తి అవును, చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దాని ఓకే దాని సార్, గురించి ఓకే చెప్పండి సార్. చెంచాలు తీసుకోమన్నాడు అందరు. ఎవరైనా ఇంట్లో ఉంటే చెంచాలు తీసుకోమన్నాడు. సార్, ఇంట్లో ఎవరైనా పిల్లలు చెంచాలు ఉంటే చూడండి, స్పూన్స్ ఉంటే ఇదిగో ఇలా ఉంటే మీ స్పూన్ దట్ ఈస్ బైకాన్కేవ్, మీరు ఇన్వర్టెడ్ లో కనిపిస్తారు. ఇలా పెట్టుకున్నారనుకోండి, దిస్ కాల్డ్ బైకాన్వెక్స్, మీరు స్మాల్ గా డిమినిష్డ్ గా కనిపిస్తారు. ఇంట్లో ఎగ్జాక్ట్లీ చేయొచ్చు మనం బైకాన్కేవ్, బైకాన్వెక్స్ చాలా ఈజీగా చేయొచ్చు స్పూన్ ఉంటే. అది కొత్త స్పూన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇదైతే మాత్రం ట్రై చేయండి పిల్లలు, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనివల్ల ఏమి ఉండదు, సరే జస్ట్ ప్లాస్టిక్ టబ్ అంతే. ఇది ఒక Okay, బిర్యానీ thank you. కవర్. థ్యాంక్ యూ కౌండిన్య సార్. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ధన్యవాదాలు. కమలాకర్ అది కమల్ రెడ్డి సార్. రాజు సార్ ఒక గీత్ సార్. రాజు గారు ఆధ్యాత్మిక సేవా మండలి వికారాబాద్ సార్. సార్ ఓకే ఓకే సార్, కొంచెం ఫాస్ట్ గా పూర్తి చేయండి, టైం తక్కువ ఉంది. ఓకే, అన్మ్యూట్ చేసుకొని ఓకే. ఓకే సార్, వినిపిస్తున్నదా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రాకనా కానీ చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద, రామకృష్ణ దయానంద, సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ, సావర్కర్, తానాజీ, రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ, కత్తుల కథలే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆసరాగ అధికారం అందుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించే, విద్రోహం తలపెట్టి ఫిరంగి మూకరా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. పొరుగువారి చొరబాట్లు, మన తమ్ముల అగచాట్లు, దోపిడీలు హింసలకే అంతం లేదా. మతవాదులు ఉన్మాదులు, మారని పెడధోరణీలు, దానవత్వ పోకడ ప్రమాదమే కాదా. సమస్యలెన్ని ఉన్నగాని సాధనమొకటే, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. రాజు గారు ధన్యవాదాలు. తెలంగాణ విజ్ఞాన భారతి వైపు నుంచి మీ చక్కని పాట మా పిల్లలు కూడా చాలా షేర్ చేస్తున్నారు. చాలా బాగుపడారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
Thank you, Raju sir and Kamal Reddy sir. Next session, biology, Dr. Vasu and Sampath sir. Sampath sir, school assistant biological science, JBHS Gatla Narsingapur lo పనిచేస్తారండి. తర్వాత సార్ డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అండ్ స్టేట్ రిసోర్స్ పర్సన్. డాక్టర్ వాస్ ఆల్సో మర్కజ్ స్కూల్లో పనిచేస్తాడు. సార్ SRP. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ బయాలజీ. Good evening to all. కొద్దిగా సౌండ్ సార్ బాగా మన సంపత్ సార్ సౌండ్ రావాలి. ఓకే. Good evening, Raman sir and Anandan sir. All my dear students, Namaskar. Today we are going to discuss about the two different systems. The one of the nervous system, another one is excrete system. So in the nervous system, we have three types of nervous systems. One is the central nervous system, second one peripheral nervous system, third one autonomous nervous system. In the central nervous system, the central nervous system consists with two parts. One is the brain. This is a brain, and another one is a spinal cord. So we collect a sheep brain and spinal cord. Why? Because the human brain is not available in the market. So what are the parts? Where it is located? The brain is the chief organ of the body, which is situated in the cranial cavity, which is made up of with a cranium. A bunch of 22 bones are present in our skull. So some bones are form a cranium. In the cavity, the brain is situated. The total brain is covered with three membranes or three layers. They collectively called as meninges. The outer layer is called dura mater. The middle layer is called arachnoid, and inner layer is called pia mater. So when we remove Sir, voice పెంచండి. Okay. The brain covered with three layers. The inner portion is సంపత్ సార్ వాయిస్ రావట్లే. అసలు రావట్లేదా కొంచెం కూడా? చాలా తక్కువ వస్తుంది. కొద్దిగా మీరు స్పీకర్ మీకు దగ్గర పెట్టుకోవాలి. ఓకే సార్. నా ఓకేనా? ఇప్పుడు ఓకేనా? పెంచండి మీది వాయిస్ పెంచుకోండి. హలో, ఇప్పుడు వాయిస్ ఓకేనా సార్? ఓకే సార్. Thank you, sir. Okay, the brain is the main organ of the nervous system, the central nervous system. The brain is situated in the cranial cavity of the skull. The brain covered with three layers membrane are called meninges. The outer layer is called generally dura mater. The middle layer is called arachnoid. Inner layer is called pia mater. Okay. But sir, అప్పుడప్పుడు తెలుగు కూడా వాడండి. కొంతమంది Okay, తెలుగులో sir. ఎక్కువ ఇంగ్లీషే వాడండి, తక్కువ తెలుగు. ఓకే సార్. సో మెదడును ఆవరించి 3 రక్షక పొరలు ఉంటాయి. వాటిని మామూలుగా మనం మెనేజెస్ అంటాం. అందులో పై పొర ఏంటంటే మనకు పరాశ కానీ, తర్వాత లౌతికల, లోపల వచ్చేసి మృదువి అంటాం. సరే, ఈ మెదడు బ్రెయిన్ మన కపాలంలో ఉంటుంది. సో హౌ మెనీ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్? Brain have 3 parts, are divided into 3 parts. One is forebrain, midbrain, hindbrain. This is called forebrain. పురోగోర్ధము, ముందు మెదడు అంటాం. సో హియర్ దిస్ ఈస్ ద మిడిల్ పార్ట్ is called midbrain. So I will show then when it is coming. Next, the outer part is, or last part is called hindbrain. So here the forebrain is the largest part of the brain. The midbrain is the second part, largest part too. Then hindbrain. So now we going to the forebrain. The forebrain also consists with 3 parts: optic lobes and cerebrum and diencephalon. 3 parts: optic lobes, this is called cerebrum, and this is called rhombus shaped diencephalon. Here diencephalon. So this is cerebrum. So divide into 2 halves are called cerebral hemispheres. So in the median fission, here you observe. So I show these are the 2 hemispheres are called cerebral hemispheres. So this is the one part,
and another part. These two are called cerebral hemispheres. These cerebral hemispheres connected to the ventral side by corpus callosum. Corpus callosum is the very important part which connect the both cerebral hemispheres. రెండు మస్తిష్కార్ధ గోళాలు కలుపుతూ మనకు కార్పస్ callosum ఒక అడ్డుపట్టి ఉంటుంది. అందువల్ల that's why the information may be passed to the left to right. So it can collect the information from left to right and right to left also. The interchange with the help of the corpus callosum. Okay, these are cerebral hemisphere. Every cerebral hemisphere ప్రతి ఈ యొక్క మస్తిష్కార్ధ గోళంలో again they have 4 parts. ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఏమంటే ఫ్రంట్ పోర్షన్ ఫ్రంటల్ లోబ్, then this is called parietal lobe, this is called temporal lobe, this is the occipital lobe. Last one is the occipital lobe. The outer portion, surface of the brain have so many elevations and grooves. You observe here, this is the elevation. These are grooves. The elevations are called, this is the elevations are called gyri, the grooves are called sulci. So because of the elevations and grooves and gyri and sulci, the surface of the cerebral hemispheres are increased. So which is useful for consumption of the more oxygen and get to give more energy to think and reasoning and store the information. The memory, only mammals have the more convolutions on the brain compared to the reptiles and birds and fishes or amphibians. The mammals brain have so many convolutions. They are made up with gyri and sulci, so which increase the surface area to absorb the more to receive the more oxygen and to receive the more carbohydrates and give more energy and also store the more information. So that's why this is the, they have more we are the talented living organism, the whole living world. Okay, right. So what is the function of the this cerebral hemispheres? We know the reasoning and thinking, knowledge, memory. These all are the memory. All are responsible for the cerebral hemispheres. So when you show, this is the generally this is a gray matter. The inner side we show this is a white matter. Why it is the outer portion the gray matter, inner side is a white matter. బయట మనకు బూడిద రంగులో ఉండాలి, కొంచెం కలర్ మారింది, లోపల తెలుపు రంగులో ఉంటుంది. Why? So the outer portion is majorly consists with the cytons of the nerve cells. Majorly cytons of the nerve cells. The inner portion is the made up with all myelinated axon. Generally more on the myelinated axon. So the myelin sheet is a white structure that is covered the axon. That's why they appear like a white in color. You observe here also. So in the inner side white in color, white matter, the outer side blue matter, grayish color. Okay, now we move to the second part. And here, what is this? This is a here you observe, this is known as a diencephalon. When I put a forceps, diencephalon, rhombus shape. So diencephalon, the outer portion are called epithalamus, then thalamus, then inner portion on the ventral surface is called hypothalamus. So these diencephalon is responsible for the hunger, temperature, and respiration. These all are the controlled and coordinated by this diencephalon and thalamus. Okay, next we move to the next part, that is called midbrain. So midbrain have, you observe here, this is the midbrain. Midbrain has optic lobes. They are called optic lobes. Now the optic lobes again divide into the 2 lobes are there. Here you also observe this is a okay. You observe here, this is the epithalamus, the pineal gland also you observed. This is a pineal gland. I show. Okay. Yes, this structure is pineal gland. Okay, which is present on the epithalamus. So these are the optic lobe. And the pineal gland is responsible for the, it is a part of the diencephalon. So these are the
optic lobes, they are divided into 4 lobes, 1, 2, 3, 4. So that's why it's called a corpora quadrigemina. 2 lobes are called superior caliculi. The backside lobes are called inferior caliculi. Superior caliculi is responsible for the vision. మన చూడడానికి మనకు వస్తాయి. The 2 nerves are originate from the eyes and enter into this optic lobes. So these are remaining 2 structures. These are called inferior caliculi. This inferior caliculi is responsible for the hearing. So this is called midbrain. Midbrain contains 2 optic lobes, but these 2 optic lobes again divided into 4 lobes. That's why they are corpora quadrigemina. 4 unnayi kabatti they are couple kabatti gemina ante couple. ikkada corpora quadrigemina 4 రకాల 4 దృష్టిల ఎంపికలు ఉన్నాయి. అందులో సుపీరియర్ కాలిక్యులై ముందు ఉంటాయి, ఇన్ఫీరియర్ కాలిక్యులై వెనుకుంటాయి. ఇవి దృష్టికి సంబంధించినవి, ఇవి వినడానికి సంబంధించినవి. దిస్ ఇస్ ద మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ ఇక హిండ్ బ్రెయిన్. హ్యాండ్ బ్రెయిన్ లో మనకు చూస్తే అందులో హ్యాండ్ బ్రెయిన్ లో కన్సిస్ట్ 3 పార్ట్స్. వన్ ఈస్ సెరిబెల్లం. దిస్ ఈస్ ద సెరిబెల్లం. ఈ మొత్తం పార్ట్ మనకు కలిసి సెరిబెల్లం. ఈ మధ్యలో ఉంది సెరిబెల్లం మధ్యలో కనిపించేదాన్ని మనం వర్మిస్ అంటాం. సెరిబెల్లం ఆల్సో డివైడ్ ఇంటూ 2 lobes. దే ఆర్ కాల్డ్ సెరిబెల్లార్ హెమిస్ఫియర్స్. ఇంతకుముందు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఇక్కడ చెప్పినవి మనం సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. ఇవి సెరిబెల్లార్ హెమిస్ఫియర్స్. అంటే సెరిబెల్లం కూడా 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం వర్మిస్ అని చెప్తున్నాము. సో దీస్ ఆర్ కాల్డ్ సెరిబెల్లార్ హెమిస్ఫియర్స్. సో the ventral side we also observe. So this is a medulla oblongata. When I turn this ventral side, okay, this is the ventral portion. So this is called pons varoli. Here you observe this is a pons. A bundle of nerve cells are formed a pons, cerebellar hemispheres and medulla oblongata. These 3 parts are form hand brain. So cerebellum divided into cerebellar hemispheres. In the mid part they have a special structure. This is called vermis. You observe here. Okay, this is vermis. These 2 are called cerebellar hemisphere. So this is pons. This is a medulla oblongata. So you observe here. This is a optic nerve. I show with this is optic nerve. 2 optic nerves are coming from optic lobes. They enter into our retina of the every eye. So here this is a generally hypothalamus, and also the hypothalamus containing pituitary gland. I will try to show. Not visible, no problem. So this is the hand brain, cerebellar hemispheres, pons and medulla oblongata. So generally cerebellum is called a small brain, which is coordinate all organs of our body or organ systems of our body. And the medulla is a very, very important organ, part of the brain, medulla oblongata. The medulla oblongata controls all involuntary movements and respiration, heartbeat and digestion process, excrete, all processes are coordinated and controlled by the medulla oblongata. So this is the spinal cord. So the medulla oblongata extended and form as a spinal cord, which is coming from the skull. మహావివరం అనే ఒక హోల్ ద్వారా ఇది బయటకు వచ్చేసి మనకు ఒక స్పైనల్ కార్డ్ గా మారిపోయింది. సో స్పైనల్ కార్డ్ అనేది is act as a relay center. So the nerves are origin from the spinal cord and also origin from the brain. The 12 pairs of the nerves origin from the brain. 31 pairs are the origin from the spinal cord. They form peripheral nervous system actually. Okay, this is the ventral side of the cerebral hemispheres, and this is called generally at a diencephalon. Here these are the midbrain. This is hand brain. Okay, these are the frontal lobe, pedal lobe and temporal lobe. This is the occipital lobe. Okay, this is about the our structure of brain and spinal cord. Now we move to
know about the structure of the kidney. The kidney is the main organ of the excretory system. So excretory system also very, very important system. The chief organ is called kidney. Kidney is receive the impurities through the blood and they filter the impurities and send outside from our body. So that's why this is also very, very important organ. So where it is located, we have a pair of kidneys. They are located or attached to the dorsal body wall either side of the spinal cord. So they are generally reddish color, reddish brown color. They are bean shaped. The outer portion is called appear like a ఇది వెలుపల పదం ఎట్లా మనకు కుంభాకారంలో కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ అంటాం. ఇన్నర్ సర్ఫేస్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది, ఇది కాంకేవ్ లో కనిపిస్తుంది. ఇక్కడ మిడ్ పార్ట్ ఈ మధ్యలో ఒక చిన్న నాచ్ ఉన్నది. వి అబ్జర్వ్డ్ ఏ నాచ్ ఇన్ ద ఎట్ ద concave place. The notch is called hilum. The kidney is covered with a connective tissue that is called renal capsule. A layer is there. This is the a layer is formed around the kidney that is called a renal capsule. So I remove the renal capsule. Sheep kidney. Okay, we collect from the shop. So this is the sheep kidney. Nearly how much length, how much width, how much thickness, you know, to 10 to 10, nearly 7 to 10 centimeters are length and 5 to 6 centimeters are the width and 4 to 5 centimeters are the thickness. So when I try to remove the renal capsule. Is a connective tissue. So when completely remove the renal capsule, so we so from the hilum, here generally 4 tubes are available in this area. Generally you observe here from the hilum 2 tubes are enter into the kidney and 2 tubes are coming from the kidney. So what are the 2 parts enter into the kidney? What are the 2 parts exit from the kidney? Renal artery and nerve are enter into the kidney. Renal vein and ureter are coming from the, this is the ureter. So this is with the help of the forceps I show here. This is the ureter. This is a large structure. The renal artery, renal vein is a small structure, and nerve also very small structure. It is not easily visible. Okay. Outer surface is a convex, concave, hilum. One is the ureter and renal artery, renal vein. These are a bunch, renal artery and renal vein. Now this is the renal capsule. So when this is the external structure of the kidney. Okay. Next we move to the internal structure of the kidney. So we dissect the kidney from longitudinal section. So we take the longitudinal section. So we cut the kidney. You observe here, this is the we take a section. Yes. Okay.
So in the internal section, we have two parts, the outer portion and inner portion. The outer portion is called a cortex. This is called cortex. This is cortex. The remaining part, this is called medulla. Cortex and medulla. Then you have also observed some white like structures. This is called pelvis. So the cortex generally, the total kidney is also made up with some tissue, parenchymal tissue, but most of the kidney is made up with a structure is called nephron. This is a structural and functional unit of the kidney, that is called nephron. So generally the cortex, some of most of the cortex also enter into the medulla. That's why they appear like a columns. They're called, this is one of the column. So already I dissect another kidney before, and I will show in this. Okay. So you observe here, this is known as a cortex. So this is a medulla. In the medulla, some pyramid-like structures are observed. So these are the renal pyramid. Nearly 6 to 7 renal pyramid. 1, 2, 3, 4, 5, 6. 6 to 7 renal pyramids are present in our kidney. So the renal pyramids are present in the medulla portion of the kidney. This outer portion is the cortex. This is called medulla. Medulla is consisted with renal pyramids. Nearly 6 to 7 renal pyramids are there. So you also observe, so what are the structures? What are the nephron? The structure of the, generally Bowman's capsules are situated in the cortex. The Henle loop is situated in the renal pyramids or medulla. So you also observe here 1, 2, 3, 4. So these white structures are called here, this white structure, here this white structure, here this white structure, here this white structure. These white structures are called calyces or calyx. Calyx, and each and every renal pyramid enter into this cup-like structures. Here observe, this is the cup-like structure is called calyx. So these are minor calyx. These are called minor calyx, which leads into the major calyx or calyces. So each and every renal pyramid enter into the cup-like structure is calyx. So that is these all calyx unit to and form. This is called a white broad structure is called pelvis. These pelvis come outside as a ureter, which enter into the urinary bladder. Okay. So what is the use of this calyx? So which can collect the waste material from the renal pyramid, a partial portion of the renal pyramid. The bottom of the renal pyramid enter into the broader cup-like structure is called also major calyx. These are minor calyx, this is major calyx. So these pelvis form as a ureter and exit through the hilus and enter into the urinary bladder. So what is the chief structure in the kidney, or what is the functional structure of the kidney? They are called nephrons. Nephron have two parts, Bowman's cap, Malpighian body and uriniferous tubule. So Malpighian body, tubule. Malpighian body again containing two parts. One is a Bowman's capsule and glomerulus. They are not visible in this part. Generally, we visible only kidney, only cortex and medulla, renal pyramid, calyx, pelvis, and ureter, which is coming outside from the hilum. So this is the main structure of our excrete system, that is a kidney. Okay, thank you. Sampath sir, we feel very much happily because our students listen with live organs. చాలా మీరు చక్కగా మెదడులోని భాగాలను మరియు కిడ్నీలోని భాగాలను నెఫ్రాన్ సిస్టమ్ అని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్.
మీకు మన విజ్ఞాన భారతి తెలంగాణ వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా లైవ్ లో చూడడం జరిగింది సార్. దే ఆర్ ఆల్సో లక్కీ ఫెలోస్. థ్యాంక్ యూ టు సంపత్ సార్ అండ్ వాసు సార్. థ్యాంక్ యూ సార్. విద్యార్థులు ఇంకొకటి కూడా మనం ఇవాళ కొంచెము కెమిస్ట్రీ క్లాస్ మిస్ అయ్యాము. మంచి క్లాస్ ఉండే ఓదల్ కుమార్ గారిది. మనం రేపు ఆ క్లాస్ ను మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం. మనకి ఈ ప్రోగ్రామ్ ఇంకా 3 రోజులు ఉంటుంది. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు వచ్చిన జూమ్ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా పెట్టండి. ఎందుకంటే ఎక్కువ మంది జాయిన్ అయితే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు చూసారు కదా మన విజ్ఞాన భారతి విజ్ఞాన తెలంగాణ క్లాసులు ఎట్లా నడుస్తున్నాయో. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా మీరు ఈ లింక్ ని షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మంది మన విద్యార్థులకు లాభం జరిగే అవకాశం ఉంది ఈ సమ్మర్ లో. ఇంకా 4 days మనకు 3 days క్లాసులు నడుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే యు ఆల్ గెట్ ద పార్టిసిపేట్ సర్టిఫికేట్. మీరు అందరు కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే లాస్ట్ రోజు మనం ఒక లింక్ పంపిస్తాం. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ లోనే మీ యొక్క సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వీటిని అంటే ఈ మన విజ్ఞాన తెలంగాణ తరగతులను వినియోగించుకొని మంచి ఉన్నత స్థాయిలో విద్యను నేర్చుకొని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు డౌట్స్ ఉంటే మనము ఎవ్రీ డే కాకుండా లాస్ట్ రోజే మనము మన డౌట్స్ అని కూడా నేర్చుకుందాం. మీరేమన్నా ప్రత్యేకమైన డౌట్స్ ఉంటే మాత్రం మన గ్రూప్ లో మీరు షేర్ చేయొచ్చు. ఆ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో మీరు షేర్ చేయండి. చేస్తే వాటికి మన సార్లు కూడా వెంటనే ఆన్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే మూర్తిజీ. శాంతిమన్ సార్. ఓకే అందరు కూడా హోంవర్క్ ప్రిపేర్ కండి. ఓకే జీ. ఒకటేమో హోంవర్క్ లో కౌండిన్య గారు మనకు అంటే మల్టిపుల్ మిర్రర్ అంటే రకరకాలుగా అంటే ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్, కాంకేవ్ మిర్రర్ ను తయారు చేసుకురమ్మన్నారు. మీరు అదొకటి తయారు చేసి రేపు ఎంతమంది చూపిస్తారో చూద్దాం. స్కూటర్ మిర్రర్, కార్ మిర్రర్ అన్ని కూడా చూడండి ఏముంటుందో చెప్పండి. ఓకే ఓకే శాంతిమన్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శుభరాత్రి. ధన్యవాదాలు. సమయానికి జాయిన్ కండి. 5 కల్లా జాయిన్ అయిపోవాలి. ధన్యవాదాలు. నమస్కారం. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్. థ్యాంక్ యూ. ఓకే జీ. ధన్యవాదాలు.